ఒకప్పుడు నేను డ్రింక్ చేసేవాడిని, గొడవలు పెట్టుకునేవాడిని, అట్లా ఉండేవాడిని. నేను ఈ మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి కారణం కూడా సన్నీలోనే, ఒక ఇన్స్పిరేషన్ నాకు. కానీ ఇప్పుడు నా యూట్యూబ్ ఫ్యామిలీ నేను కలిసి ఒక కుటుంబానికి సాయం చేయగలిగాం. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ వాళ్ళకి చేసిన సహాయం ఎంతో తెలుసా? సుమారు 6 లక్షల రూపాయలు. ఎవరో తెలియని వాళ్ళు కూడా బాబా బతకాలని కోరుకుంటున్నారనే విషయం వాళ్ళు గమనించి చాలా ఎమోషనల్ అయ్యారు. కార్యకర్త అనేది నువ్వు ఎందుకు స్టార్ట్ చేసినావు సిరీస్? రే కనక తప్పలేదురా. అరే డబ్బుకు లొంగిపోయావా? రాజకీయం అంటారా దీన్ని? ఇప్పుడు అసెంబ్లీలో కూర్చునే వాళ్ళు బానే ఉంటారు, గెలిచిన వాళ్ళు కూర్చుంటారు, ఓడిపోయిన వాళ్ళు ఇంట్లో ఏసీ వేసుకుని కూర్చుంటారు, అది కామనే. కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎలా ఉంటుందంటే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళ గొడవలు రగులుతూ ఉంటాయి. సరుకు దొరికిపోతే గెలిచినట్టు కాదురా, రాజకీయం అంటే ఏంటో చూపిస్తా. నువ్వు రాజకీయం అనేది పుస్తకాలు చదివినప్పుడే నేను అనుస్తాను రాజకీయాలు చేశాడ్రా. ఇద్దరు బాగా చేస్తారు అన్నదమ్ముల్లాగా, బాగుంది. సో వదిన క్యారెక్టర్ కూడా బాగుంది, మీ వైఫ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వదిన క్యారెక్టర్ ఇంకెవరంటే జోసమ్మ వైఫే. ఇట్లా ఎంతమంది అమ్మాయిలను లవ్ చేసారు నిజం చెప్పండి. ఫస్ట్ టైం ప్రపోజ్ చేసి ఎంతమంది ఒప్పుకోలేరు, వీళ్ళిద్దరు మాత్రం మా రణస్థానంలో 2 రోజులలో 2 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారంట. ఎట్లా పాసిబుల్ అది? అది మా రమణమణి దయ వల్ల. మేము శ్రీకాకుళం స్లాగ్ మాట్లాడడం బయట వాళ్ళు చాలా మంది ఇష్టపడుతున్నాం. ఇప్పుడైతే శ్రీకాకుళం కూడా మాత్రం బ్యాడ్ కామెంట్ పేరు వేసుకోవడానికి అడిగారు కదా. అవును, సన్నీల గురించి. ఇప్పుడు ఇంటర్వ్యూలో 10 మందికి మంచిగా తెలిసింది కదా. ఓకే, నాలాంటి వాళ్ళు వేసుకోవడం వల్ల 10 మందికి ఇంక మంచిగా తెలుస్తుంది. ఇప్పుడు సన్నీ లియోన్ గురించి నీకు బ్యాడ్ గా చెప్పారు, ఆమె గురించి గుడ్ గా నువ్వు తెలుసుకున్నావు. నేను తెలుసుకున్నాను, కానీ పేరు వేసుకున్నంతగా అవసరం లేదు కదా. అంటే మదర్ లేరు కదా, అప్పుడు మనకి ఊహ తెలియదు ఎట్లా ఉంటుంది, సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి, ఎలా హ్యాండిల్ చేయాలి ఏందో. వైపు స్టోరీలు రాసుకోవాలి, టీము వీళ్ళందరినీ అరేంజ్ చేసుకోవాలి, డబ్బింగ్లు చెప్పించుకోవాలి, ఎడిటింగ్లు చేసుకోవాలి. టెన్షన్ షర్ట్ ఎక్కడ ఇప్పేస్తాను, ఎక్కడ వదిలేస్తుంది లేదు. ఇన్ కేసు మా ఇంట్లోనే మా మమ్మీ ఉంటే అవన్నీ నీట్గా సర్దేవారు కదా, నీట్గా ఉండేవాను కదా నేను. ఆ ఫీల్ ఎవరికి ఉండదు చెప్పండి. అంటే టైంకి తినేవాను కదా, అంటే 3 పూటలు ఇంట్లో తినేవాను కదా. సో ఏం ఉండదు ఒకవేళ రైసా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మేము ముందుకు స్పెషల్ గెస్ట్లను తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు, సో యూట్యూబ్లో మీరు చూసే ఉంటారు, యూట్యూబ్లో ఈ మధ్య బాగా హల్చల్ క్రియేట్ చేస్తారు, మిలియన్లో వ్యూస్ ఉన్నాయి. సో ఎవరో కాదు, అరే మామ అనే యూట్యూబ్ ఛానల్. సో వాళ్ళు మన ముందున్నారు. సో వాళ్ళు ఎవరో కాదు, సో రమణ, అమర్, జాష్వా అండ్ కనకరాజ్. సో వీళ్ళ పేర్లు మీకు ముందే తెలుసు. సో హాయ్ బ్రోస్, ఎలా ఉన్నారు? అంత హ్యాపీనా? ఫుల్ హ్యాపీ. ఏది నీ జోష్ వస్తలేదు? భయం వేస్తుందా, సిగ్గేస్తుందా? భయం, 2 కలిసి. సిగ్గుతో కూడానే భయం. ఓకే, ఫస్ట్ టైం కదా. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో నువ్వు అంటే అరే మామ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. ఓకే, 5 ఇయర్స్ అవుతుంది. ఓకే, అంటే కరోనా టైంలో 2019 అప్పుడు స్టార్ట్ చేస్తాం మేము. టిక్ టాక్ నుంచి నా జర్నీ అనమాట. ఓకే, కాకపోతే ఇప్పుడు ఇంకా నేను ఫుల్ ప్లెజర్గా ఇందులో వర్క్ చేస్తున్నాను. అంటే అప్పుడు నా బీటెక్ ఉండడం వల్ల, బీటెక్ వల్ల నాకు ఫుల్ ప్లెజర్ వర్క్ ఇందులో చేయలేకపోయాను. ఒకవైపు బీటెక్ అవన్నీ వర్క్స్ అనేవన్నీ. అప్పుడు మా టీం వేరే ఉండే, అప్పుడు కుర్రోలు వేరే, అప్పుడు వాళ్ళందరూ వేరే అనమాట. ఇప్పుడు రీసెంట్గా మా టీం అంతా ఇది. ఓకే, అసలు యూట్యూబ్ ఛానల్ నేమ్ ఎందుకు పెట్టాలనుకున్నావు? అది అరే మామ. అరే మామ మేము ఎక్కువ వాడుతాం. అరే మామ ఎక్కడికి వెళ్దాం, అరే మామ ఎక్కడికి వెళ్దాం, అరే మామ ఎక్కడికి వెళ్దాం అని చెప్పి ఎక్కువ వాడేవాడిని. నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు ఒక చిన్న పాప ఏమో రోడ్డు మీద వెళ్తుంటే అరే మామ అని పిలిచేది నన్ను. ఇదేంటి అరే మామ నన్ను ఎందుకు పిలుస్తుందో అని అర్థం కాల. అర్థం కాకపోతే వాళ్ళ అమ్మని అడిగితే, మీ పాపే నా పేరు రమణ అయితే అరే మామ అని పిలుస్తుంది, లేదు మీ వీడియోలు ఎక్కువ చూస్తుంది, మీ వీడియోలు చూస్తుంది, మనం మీ షార్ట్ ఫిల్మ్ చూసింది, అరే మామ మీరు ఎక్కువ వాడారు, సో అందుకే అరే మామ వెళ్ళిపోతాడు అని చెప్పి మిమ్మల్ని అన్నది.
ఇదేదో బాగుంది కదా, మేము ఎలాగో ఎక్కువ వాడతాం, సో దీన్నే మనం యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ చేస్తే పెడితే ఎలా ఉంటుందని చెప్పి అరే మామ టైటిల్ ఫిక్స్ చేశాను ఆ రోజు. ఓకే. ఆ రోజు ఫిక్స్ చేసింది ఈ రోజు వరకు అలానే ఉందన్నమాట. కానీ మీ వీడియోస్ చూస్తుంటే చాలా బాగుంటాయి. నిజం చెప్పాలంటే ఈ కంటెంట్ మొత్తం మీరే రాస్తారా? డైరెక్షన్, కంటెంట్, ఎడిటింగ్ మొత్తం డైరెక్షన్ నేను రాస్తాను. అప్పుడప్పుడు డైలాగ్స్ రావాలంటే మన శ్రీని రాస్తాడు, చెప్పాను కదా మీకు. డైరెక్షన్, ఎడిటింగ్ ఇవన్నీ నేనే చేసుకుంటాను. ఓకే, ఎవ్రీథింగ్. సో ముఖ్య కారణం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే ఒక ఫ్యామిలీలో కొన్ని సంబంధాలు ఉంటాయి, అన్న, అక్క, తమ్ముడు, అమ్మ, ఈ సంబంధాలు చాలా. సో వీటితో పాటు అసలు మానవ సంబంధాలకు సంబంధించిన కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాటన్నిటిని మీ యూట్యూబ్ ఛానల్లో మీరు చూపిస్తున్నారు. సో అవన్నీ నాకు నచ్చి మీ దగ్గర రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం రావడం అంటే చాలా కష్టం చెప్పాలంటే. సో ఇంత లాంగ్ వచ్చి చేస్తున్నా. సో ఈ కంటెంట్లు మొత్తం ఎందుకు చేయాలనిపించింది? నేను ఎప్పుడైనా డిఫరెంట్ జోనర్లు తీయాలనుకుంటాను. ఓకే. హర్రర్ అని, డివోషనల్ అని, పాలిటిక్స్ అని, లవ్ స్టోరీ అని, ఒక ఎమోషనల్ స్టోరీ అని, ఒక ఫ్యామిలీ స్టోరీ అని, ఒక సైకో థ్రిల్లర్, ఇట్లా. అంటే జనాలకి మనం ప్రతి సీన్ లో ప్రతి సిరీస్ లో కూడా కొత్తగా కనిపించాలి. అంటే ఆ సిరీస్ ని మళ్ళీ మర్చిపోవాలి, మళ్ళీ ఈ సిరీస్ లో జనాలు ఇన్వాల్వ్ అయిపోవాలి. ఓకే. అంటే ఒకే క్యారెక్టర్ మీద మనల్ని ఊహించుకోకుండా డిఫరెంట్ గా చూపించాడనే ఒక అని నేను ఎక్కువ జనాలకు ఆ విధంగా చూస్తాను అనమాట. ఓకే. అందుకే ఇవన్నీ ఎంచుకోవాల్సి వస్తుంది. అయితే ఈ షార్ట్ వీడియోలలో సిరీస్లు కూడా నువ్వే ఫస్ట్ అనుకుంటా స్టార్ట్ చేసింది. ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారా? లేదు, ఫస్ట్ మనమే స్టార్ట్ చేసాం. అంటే మనల్ని చూసి చాలా మంది స్టార్ట్ చేశారు కానీ అట్లా చెప్పుకోరు కదా. ఓకే. అంటే చిన్న అందరూ నార్మల్ సింగిల్ వీడియోస్ తీసేవారు చాలా మంది క్రియేటర్స్. కానీ మనం ఎక్కువ ఇట్లా సిరీస్లు చేయడం వల్ల మనల్ని చూసి ఇదేదో బాగుంది కదా, మంచి రీచ్ వస్తుంది కదా, మనం కూడా చేస్తే బాగుంటుందని చాలా మంది ట్రై చేశారు అలాగా. ఓకే. సో వాళ్ళకి కూడా వర్కౌట్ అయింది. సో మెయిన్ గా నాకైతే ఎక్కువ కనిపించేది మీరిద్దరు. అవునా? జాషువా బ్రో, మీరు. సో బ్రో ఎక్కడ దొరికింది నీకు? బ్రో యాక్చువల్ గా మేమందరం ఫస్ట్ అమరు, నేను ఫస్ట్ నా పాత టీం ఉండేది. సాయి అని, నవీన్ అని, మా గణేష్ అని, అవన్నీ మా టీం, పాత టీం అనమాట. టిక్ టాక్ పాత టీం గురించి మనం మాట్లాడదాం బ్రో. అయితే యాక్చువల్ గా మేము ఫస్ట్ ఒక సీజన్ లో ఫస్ట్ ఎవరికైనా సరే ప్రతి ఒక్కరు నన్ను క్యారెక్టర్స్ అడుగుతారు. అవును. నేను క్యారెక్టర్ అయ్యేటప్పుడు జస్ట్ ఒకే ఒక పార్ట్ లో క్యారెక్టర్ ఇస్తా ఫస్ట్. ఓకే. ఆ మనిషి యొక్క పర్ఫార్మెన్స్ చూస్తాను, ఎంత ఇంట్రెస్ట్ పెడుతున్నాడు, షూట్ కావాలని పిలిచి పంపించేస్తాను. ఓకే. పిలుస్తాను, షూట్ లేదని పంపించేస్తాను. అంటే ఎంత ప్యాషనేటెడ్ గా ఉన్నాడు వర్క్ మీద అని. ఓకే. పంపించేస్తాను. చూశాను, ఫస్ట్ సిరీస్లో ఒక్క పార్ట్లో ఇచ్చాను, తర్వాత దేశం కోసం సిరీస్ మొత్తం పెట్టాను అనమాట. ఇంకా అక్కడ ఫస్ట్ పార్ట్తో మొదలైన జర్నీ ఇప్పుడు వరకు ఇంక ఇలానే ఉంది. ఇంకా నాకు తెలిసి లైఫ్ లాంగ్ ఇలానే ఉంటది అనమాట ఈ జర్నీ. ఓకే. సో మనకు అంత సపోర్ట్ అనమాట. ఓకే. సో జాషువా బ్రో మీరు చెప్పండి, అంటే మీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ అంటే యాక్టింగ్ చేయాలి? అది అసలు స్టార్టింగ్ లో అసలు ఇంట్రెస్ట్ అసలు లేదని పూర్తిగా లేదు అసలు. ఓకే. ఫీల్డే కాదు అసలు. ఓకే. నాది చెప్పాను కదా, టెక్, నాది మొబైల్ రిపేరింగ్ చేసుకోవడం, ఫ్యామిలీ షాపు, ఇదే నాది. ఓకే. ఈ అంటే ఫస్ట్ నుంచి తెలుసు, మా ఊరే కదా, పక్కనే కదా. ఇలా సిరీస్ చేస్తున్నాడు బాగుంది, చూసా చాలా సార్లు. ఒకసారి మెసేజ్ పెట్టాడు అనమాట, నార్మల్ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు, ఏమని కొత్త వాళ్ళకి ఎవరైనా అవకాశం ఉంటే ఇస్తాను అని ఒక స్టేటస్ పెడితే నేను వెంటనే రిప్లై ఇచ్చా. మాయా నాకు ఇంట్రెస్ట్ ఉంది మాయా, అంటే చూస్తున్నాం కదా బాగుంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది మాయా, నాకు ఏదైనా ఉంటే కొంచెం చెప్పాను అన్న. చెప్పానంటే సరే అని చెప్పేసి భవానీ మైలు స్టార్ట్ చేసిన తర్వాత ఒక చిన్నది ఉంది, చిన్న రోల్ అవుట్ ఉంది చేయాలన్నాడు. సింగిల్ డైలాగ్ ఏదో ఉంటుంది అంతే. చేశాను, అది చేయగానే సింగిల్ టేక్ లో చేసేసావు, నువ్వు ఇంతకుముందు చేయలేదు కదా, అలా చేసా బాగా చేసాను. సరే అని చెప్పేసి అప్పుడు నాకు అనిపించింది చేయగలమా అంటే. ఇంతకుముందు అసలు నాకు టిక్ టాక్ కాదు కదా, అసలు ఏది కూడా నాకు చేయగలవా కాదు, నువ్వు చేయగలవు. ఎందుకంటే నాకు నీ ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, సో నేను రెండింటికి వేరియేషన్స్ చూసిన. రీసెంట్ గా అన్నదమ్ములది కార్యకర్త సిరీస్ లో అందులో ఒక డైలాగ్, అంటే మీ భార్య మీతో చెప్తుంది కదా, సో మీ బ్రదర్ గురించి, అక్కడ ఎక్స్ప్రెషన్స్. దాని తర్వాత ఇది మన గోస్ట్ది ఒకటి నిమ్మకాయలు అది ఉంటే తొక్కుతాడు. సో అక్కడ మీరు ఆ డైలాగ్ కి అంటే రెండింటికి వేరియేషన్స్ చాలా డిఫరెన్స్. అంటే అక్కడ క్యారెక్టర్ ఇక్కడ పండించలేం, ఇక్కడ క్యారెక్టర్ అక్కడ పండించలేం. సో అదంతా మీరు చేస్తున్నారు. సో మంచి క్యారెక్టర్, అంటే మంచి క్యారెక్టర్ ని పండించే తత్వం మీలో ఉందన్నమాట. సో మంచి అవకాశాలు వస్తాయి. సో అంటే బ్రోని మీరు అంటే మీరు అడిగారు కదా, అడగంగానే ఛాన్స్ వెంటనే ఇచ్చిండా, లేకుంటే ఒక కొన్ని రోజులు ఆపి అడిగించుకొని ఇచ్చిండా? ఓకే. మాయా నాకు ఛాన్స్ ఇవ్వు, నేను చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉందంటే సరేలే చెప్తానని చెప్పేసి ఆ మరుసటి రోజు 2 రోజుల తర్వాత ఎప్పుడంటే షూట్ కోసం కదా, ఓకే, ఆ షూట్ అప్పుడు ముందు రోజు ఫోన్ చేశాడు, నీది ఒక చిన్నది ఉంది మాయా అలా చేయాలంటే. సరే అని చేయాలంటే చెప్పాడు, ఇలా బట్టలు వేసుకుని అప్పుడు అందరికి వచ్చేయండి, ఇలా చేసేసా బాగానే ఉంది. అక్కడి నుంచి అలా స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు నేను అడిగే తర్వాత మా ఇంకా నాకు ఏమైనా పెద్దగా ఉంటే ఇవ్వు అంటే అప్పుడు వెంటనే ఇంకా ఒక 3 ఉంటారు దేశం కోసంలో, అందులో నాకు మెయిన్ రోల్ ఒకటి ఇచ్చారు. అందులో అది
చేసా, చాలా హ్యాపీ. ఓకే, కానీ చాలా బాగా చేస్తున్నావు. నువ్వు ఎంత మంచిగా చేస్తే అంత మంచిగా అరే మామ వెనక నువ్వు ఉంటావు మరిగా. సో మీరు అమర్ బ్రో, సో మీద నేను పూజారి గెటప్ లో ఏది వీళ్ళ గోసు దాంట్లోనే మీరు ఒక పూజారిగా చేస్తారు. సో అక్కడ చూసిన నేను అమర్ అనుకుంటే ఫస్ట్ ముస్లిం అనుకున్నా నేను ఫస్ట్. ఓకే, ఎక్కువ మంది పేర్లు అమర్ ముస్లిం ఉంటాయి కదా, సో అట్లా అనుకున్నా. సో మీకు ఇంట్రెస్టా ఇక్కడ యాక్టింగ్ సైడ్? ఇంట్రెస్ట్. ఓకే, ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అన్నే నాకు సపోర్ట్ చేసింది. ఓకే, ఫస్ట్ అన్నే సపోర్ట్ చేసాడు. సరే నువ్వు చేయరా, నీ అంకతలు నేను ఉంటాను అన్నట్టు సపోర్ట్ చేశారు. కాకపోతే అన్న ఇంట్లో వాళ్ళ పరిస్థితులు కొంచెం ఇబ్బంది వల్ల ఇప్పుడు కొంచెం దూరంగా ఉంటున్నాడు అంతే తప్ప అన్న మనకి ఎప్పుడు సపోర్టే. ఓకే, అంటే మనకు అంటే స్క్రీన్లో కనబడ్డా అంతే తప్ప ఇప్పుడు కొంచెం వర్క్స్ ఇవన్నీ వాళ్ళు కానీ అప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా మొత్తం ఎవ్రీథింగ్ అలానే ఉంటాడు అనమాట. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ అప్పటి నుంచి సపోర్ట్ చేశాడు. అన్నకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది, కాకపోతే ఎలా చేయాలో తెలియదు. అప్పట్లో నేను ఎట్లా వెలుగుతున్నాను, ఎట్లా సరే వెలుగుతున్నాడు కదా కొంచెం పోద్దామని చెప్పి ఆయిల్ వెలిగించిండు. ఇట్లా వెలిగించాడు కాబట్టి ఇక మనం వెలుగుతూనే ఉన్నాం అక్కడ. లేదు ఇప్పటికీ మీకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా, యాక్టింగ్ చెయ్యాలి అని ఉంటది కానీ చేయలేకపోతున్నారు. ఎందుకు? జాబ్ వల్ల. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు? ప్రెజెంట్ టీచర్ వొకేషనల్ సబ్జెక్ట్ చెప్తాం. ఓకే, సో దానికి ముందు మీరు ఏం చేస్తుండే? దాని ముందు ఖాళీ ఓన్ బిజినెస్ ఉండేది. హోటల్ ఆకలి కోసం యుద్ధంలో హోటల్ చూసే ఉంటారు, అది రన్ చేసేవారు. ఓకే, ఓన్ గా. అది కరోనా వల్ల కొంచెం లాస్ అయ్యి క్లోజ్ అయిపోయింది. తర్వాత నుండి 1 year ఖాళీగా ఉన్నాం. అప్పుడు షూట్ చేసాం. రమణకి ఎందుకు సపోర్ట్ చేయాలనుకున్నారు మీరు స్టార్టింగ్ లో? రమణ కంటే టిక్ టాక్ అప్పుడు ఫేమ్ ఉండేది. టిక్ టాక్ లో బాగా ఫేమస్ రమణ. ఓకే, నెక్స్ట్ బాగా యాక్టింగ్ అన్ని బాగా నచ్చి చేయాలనిపించింది. సరే ఇప్పుడు జాషువా బాగా చేస్తాడా యాక్టింగ్, రమణ మంచిగా చేస్తాడా? నిజం చెప్పు. రమణ రమణ చెప్తాడు, మా టీమ్ లో చేసేదే రమణ, మా అందరి చేత చేపిస్తాడు రమణ. ఓకే, కానీ నిజం చెప్పినావు. కానీ ఇంతకు ముందు కాదు అని చెప్పినావు కదా మరి నాకు. లేదు, రమణయ్య చేస్తాడు. మెయిన్ తలకి ఎక్కడ రమణయ్య కదా, రమణ ఎలా చెప్తే అలా చేస్తాడు జాషువా. ఓకే, సో అంటే చేపించేది డైరెక్షన్ మొత్తం ఈయననే కాబట్టి ఈయన దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అని అంటావు అంతేనా? సో లాస్ట్ కనకరాజు. సో నీది ఎట్లా జరిగింది ఎంట్రీ అసలు? ఒకప్పుడు అయితే టిక్ టాక్ ఉండేది. ఓకే, అందులో మంచి ఇంట్రెస్ట్. ఓకే, అంటే సోషల్ మీడియా వెళ్ళాలనుకోలేదు, మామూలు కమెడియన్ గా చేసుకున్నాం, టైం పాస్ కోసం అనేసి. కాదు కమెడియన్ గా నువ్వు నవ్వుతావా? రెండు మనమే చేస్తాం. మాట్లాడుతుంటేనే నవ్వుతుంది. అయితే ఇలాగ రమణని అడిగాను ఒకసారి. ఓకే, అయితే ఒక ఛాన్స్ చేస్తా అన్నాను. అయితే మా ఇస్తానులే అన్నాడు. ఇస్తాను అన్నాడు కానీ ఎప్పుడని చెప్పలేదు. ఓకే, అయితే షాప్ లో ఇలా వర్క్ అవుతుంది, మా ఫోన్ చేశాడు. సడన్ చేస్తాడు, ఎప్పుడు కూడా సూట్ ఉంటే అప్పుడే చేస్తాడు. 2 రోజుల ముందు చేయాలి కదా అలా. ఇప్పుడు కూడా స్టార్టింగ్ ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ ఉందని కూడా ఇప్పుడే చెప్పాడు. ఓకే, అది కూడా. అయితే షాప్ లో ఉన్నాను, కొద్దిగా బిజీగా ఉంది, అయినా పర్లేదు. అంటే మన థాట్ ఏంటి, మెయిన్ వీడియోలోకి వెళ్ళాలి. అంటే సరే మాయా వచ్చేస్తానని అంటే 5 minutes లో వచ్చేసాను. సూట్ కూడా తీస్తాడు. ఇప్పుడా అప్పుడే సూట్ అయిపోయింది. సరే మాయ బాగా వచ్చింది అంటాడు. నేను అడుగుతాను కదా, మనకు అసలు తొందర ఎక్కువ, ఎప్పుడు కనబడతాను. ఓకే, సరే అనేసి ఓకే అన్నాడు. వెళ్ళిపోయినా. 2 days తర్వాత మళ్ళీ ఇంకో సూట్ తీస్తాను అన్నాడు. నేను అడగలేదు అప్పుడు. ఓకే, అడగకపోతే నీ షాప్ లోనే తీస్తాను అన్నాడు. మొబైల్ షాప్ వచ్చి మొబైల్ షాప్ లోనే తీసాడు. బాగానే ఉంది అన్నాడు. ఓకే, తర్వాత అప్పటి నుంచి మా జోస కూడా అడిగాడు. ఓకే, అయితే నాకు ఛాన్స్ ఇవ్వన్నాడు. ఛాన్స్ ఇవ్వంటే డైరెక్ట్ రమణని అడగలేము. అంటే మనం చూసిన దానికి అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఇన్పుట్ ఎలా ఉంటుంది చూసుకోవాలి. చేసినప్పుడు తెలిసిపోద్ది కానీ అవుట్పుట్ తెలియదు కదా ఎవరికి. తెలిపితే అప్పుడు ఛాన్స్ ఇస్తాను అన్నాడు ఆడు కూడా. ఇప్పటి వరకు నేను చాలా మంది ఛాన్స్ డైరెక్ట్ రమణతో అడిగితే ఇవ్వరు. కొంతమంది మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేము. అంటే అన్ని మెసేజ్లు వస్తాయి రమణకి. వాళ్ళు ఏం చేస్తారు, నాకు కానీ జోసఫ్ కానీ మెసేజ్ పెడతారు. అన్న ఇలాగా ఒకసారి రమణతో మాట్లాడాలి, ఒక ఛాన్స్, ఒక్క ఫోటో దిగితే చాలు, అది కూడా వీడియో కాల్లో. ఓకే, అది కూడా ఇన్స్టా వచ్చిన తర్వాత అన్న ఒకసారి రమణతో ఒకసారి మాట్లాడించు, లేకపోతే ఫేస్ కూడా చూస్తున్నారు. అది కూడా ఆడికి ఖాళీ ఉండదు రమణకి. ఏం చేస్తాం, మేము అలాగే పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. 5 days 6 days చేసిన తర్వాత ఎలాగోలా మాట్లాడేస్తాం. షాప్కి వస్తాడు, అప్పుడు వీడియో కాల్ చేసి అలా ఆనందపడతారు. అది అలా మెల్లగా వీళ్ళ త్రూ చాలా మంది వచ్చారు. నాతో కూడా ఉన్న వాళ్ళు ఫస్ట్ నువ్వు నీకు ఛాన్స్ ఇచ్చిండు కదా, ఏం ఛాన్స్ అది? ఏం డైలాగ్ ఉంది అందులో? అది డైలాగ్ అయితే బైక్ రిపేర్ వచ్చేస్తున్నది. ఓకే, బైక్ రిపేర్ రమ్మంటే నేను వెళ్తాను. ఎండతో చాలా ఎండ ఉంటది, బండి తోసుకొని వెళ్తాను. ఫస్ట్ తోసిన తర్వాత ఇతను వానర్ ఉంటాడు. అంటే వానర్ దగ్గర పని చేస్తాడు ఇతను. వానర్ ఏమంటాడు, షాప్ చూసుకోమంటాడు. షాప్ చూసుకోమంటే షాపే చూసుకోవాలి,
మనం బయటకి వెళ్తే అవ్వదు, దూరంగా అయిపోయింది బండి నాది వేరే దగ్గర ఆగిపోద్ది. ఓకే. ఆగిపోయినప్పుడు ఓనర్ అంటాడు ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు. అది కూడా నేను వింటాను. అయితే నేను బతిమాలితే రావడం అవదని ఇస్తాడు. రావడం అవదని ఇస్తే ఓనర్ అప్పుడే పని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తాను అంటాడు. అప్పుడు రమణ వస్తాడు, పిలుస్తాను. నేను ఆయన ఈయన మళ్ళీ దేనంగా బండి దగ్గరికి వెళ్ళిపోతా. వెళ్ళిపోతుంటే నేను దేనంగా నేను వెళ్ళి వెళ్ళిపోతా. పిలిచి ఇట్లా నేను హెల్ప్ చేస్తాను బ్రో, మా ఓనర్ ఉన్నారు అందుకే నేను చాలా చెప్పలేకపోయాను, తిడతారో వస్తే అని చెప్పి ఆయనకి హెల్ప్ చేస్తాను. ఎప్పుడైతే ఆయనకి హెల్ప్ చేస్తానో నాకు ఒక మొబైల్ రిపేర్ వస్తుంది అన్నమాట నా దానికి. అప్పుడు చూస్తే వీళ్ళ మొబైల్ షాప్ వీళ్ళది మొబైల్ షాప్ లో వీళ్ళది మొబైల్ షాప్ ఫోన్. సో అక్కడికి నేను వెళ్తాను. సో నేను తను నాకు హెల్ప్ చేస్తారు. ఫస్ట్ సిరీస్ నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ సిరీస్ లో ఫస్ట్ కాన్సెప్ట్ ఇది. అంటే నేను కూడా అప్పుడే ఫస్ట్ చేయడం. వాడికి మొబైల్ రిపేర్ వస్తుంది, అప్పుడు అది తను నాకు మనం హెల్ప్ చేస్తాడు అనమాట. రెక్టిఫై చేయగలం. వీడు బండి రెక్టిఫై చేశాడు కదా అంటే ఓనర్ కూడా తెలియదు చేసినట్టుగా, అది మళ్ళీ మనకే తెలుసు. అప్పుడు అక్కడ ఛాన్స్ అక్కడ వచ్చిందనమాట. సెకండ్ హ్యాండ్ లో ఫోన్ కావాలంటే నాకు కూడా తగ్గించేస్తారు అనమాట. అయితే మొత్తం ఈ రిపేర్ ఇదంతా ఈ ఫోన్లది అంతా చూస్తుంటే ఫోన్ షాప్ ఎవరిది అసలు? ఫోన్ షాప్ వీడియోలలో ఎక్కువ కనిపిస్తా ఉంటది ఫోన్ షాప్. నేను అందులో టెక్నీషియన్ మనడు. ఓకే, టెక్నీషియనా మీరు? సో ఈ మధ్య మీరు యూట్యూబ్ ఛానల్ మన ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేసిరు అనుకుంటా కదా, టెక్ జాష్వానా ఏదో. సో 2 రోజులలో 2 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారంట, ఎట్లా పాసిబుల్ అది? అది మా రమణమాని దయ వల్ల. ఎందుకంటే దానికి రీజన్ కూడా చెప్తా. నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ చేసి 2 years అవుతుంది. 2 years లో నాకు 1K కూడా రాలేదు. లాస్ట్ టైం గోవా వెళ్ళాం మేము. వెళ్ళాక గోవా వీడియోలో నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసా, ఇన్స్టాలో చేయలేదురా, నువ్వు మమ్మల్ని ఇన్స్టాలో అప్లోడ్ చేయమని చెప్పాడు. నేను సరే ఆధార్ వెళ్ళొచ్చి 1 month అయిపోతుంది కదా, ఇప్పుడు ఎందుకు ఇన్స్టా అప్లోడ్ చేసినా ఎవరు పెద్దగా చూడరు కదా అని చెప్పి నేను చేయట్లే. 3 సార్లు చెప్పాడు మళ్ళీ, చేయరా పర్లేదు ఏదైతే అది అవుతుంది, గోవా వీడియోస్ అంటే చాలా మంది చూస్తారు ఇంట్రెస్ట్ కదా అని చెప్పి చెప్పాడు. సరేలే అని చెప్పి చేసా. ఒక 10 వీడియోస్ ఉంటాయి. 10 వీడియోస్ కి మనకి దగ్గర 20K దగ్గర వచ్చేసాయి. ఓకే. ఎప్పటి నుంచో చెప్తున్నాడు, అంటే నేనైతే ఈ ఫీల్డ్ లో ఉన్నా కదా, నువ్వు టెక్ ఫీల్డ్ లో ఉన్నావు, చాలా మందికి మొబైల్స్ గురించి తెలుసుకొని ఉంటది కనుక నువ్వు ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళి ఏ వీడియో చేయవసరం లేదు, నువ్వు చేస్తున్న వర్క్నే కొన్ని ట్రిప్స్ మరి అన్ని కాకుండా కొన్ని చెప్పేసి అందులో పెడుతుండు. నువ్వు ఎప్పుడు ఏంటివి ట్రిప్స్ పెడుతుండు, నువ్వు సక్సెస్ అవుతాని చెప్తే నేను మన వల్ల కాదులే, మనకి వర్కే కదా చేసుకుంటాం, ఏదైనా అవదని చెప్పేసి నేను వదిలేసా. చాలా ఎప్పుడైతే బాగా వైరల్ అయినాయి తర్వాత చెప్తే దగ్గరుండి కూర్చోబెట్టి. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఏ ఫ్యామిలీలో అయినా కానీ ఎవరైనా కానీ మనుషులందరూ ఇప్పుడు నాకు తెలిసి చిన్నపిల్లల దగ్గర నుంచి ఫోన్లు యూజ్ చేస్తున్నారు. పొద్దున లేవగానే ఫస్ట్ ముట్టుకునేదే ఫోన్ ని. అసలు ఎంత టైం అవుతుంది ఏంది అలారం అదంతా అసలు ఫోన్లే లేపుతున్నారు. ఫోన్లే చాలా మంది లేపుతున్నాయి అలారంలో పెట్టుకుంటున్నారు కాబట్టి. సో అట్లాంటిది నువ్వు ఫోన్ల గురించి చెప్పగానే సంథింగ్ ఏదో ట్రిక్స్ చెప్తుండు, ఏదో చేస్తున్నాడు టిప్స్ అన్నట్టు ఇక అందరూ నిన్ను ఫాలో అయ్యి లోపల ఏం జరుగుతుందో చాలా మంది ఆతృత తెలుసుకోవాలి కదా. సరే ఇంతవరకు ఇన్స్టాగ్రామ్ లో ఎవరంత ఓపెన్ గా చెప్పట్లేదు, ఎక్కడ లేదు కూడా. అవును, మనం ఒకసారి ప్రతిది కూడా చెప్తాను కానీ ఒకేసారి నైట్కి మనకి 120. కానీ ఒక మనిషి గురించి అంటే ఒక మనిషి ఎట్లాంటి వాడు అని చెప్పేది మొత్తం ఫోనే. అంతే, అవునా కదా? ఇప్పుడు వన్స్ మీరు ఫోన్ తీసుకుని ఇచ్చారంటే మొత్తం హిస్టరీ మొత్తం ఉంటుంది. నేను ఎందుకు ఇస్తా? ఎవరిచ్చిన సరే నేను ఒకసారి రమణ ఫోన్ ఒకసారి ఇస్తే నా దగ్గర ఏం సీక్రెట్స్ ఉండవు. నా దగ్గర 3 ఫోన్లు ఉంటాయి, 3 ఫోన్లు అందరూ వాడతారు. నా దగ్గర సీక్రెట్స్ అందరికీ తెలుసు. అన్ని సీక్రెట్స్ అందరూ వాడతారు, మా కుర్రోళ్ళు వాడతారు, అందరూ వాడతారు. సీక్రెట్స్ ఏమి ఉండవు. ఓకే, కార్యకర్త. సో కార్యకర్త అనేది నువ్వు ఎందుకు స్టార్ట్ చేసినావు సిరీస్? ఇప్పుడు ఎలక్షన్స్ అనే ఎలక్షన్ ఫస్ట్ పాయింట్ ఎలక్షన్ అని. ఓకే, ఇంకోటి ఏంటంటే జనాలకి రియాలిటీ తెలియట్లేదు. అంటే వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో కూర్చునే వాళ్ళు బాగానే ఉంటారు, గెలిచిన వాళ్ళు కూర్చుంటారు, ఓడిపోయిన వాళ్ళు ఇంట్లో ఏసీ వేసుకుని కూర్చుంటారు, అది కామనే. కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎలా ఉంటుందంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళ గొడవలు రగులుతూ ఉంటాయి. అక్కడ ఎవరికి ఎలా ఉన్నాయి, ఈ టీడీపీ వైఎస్ఆర్ ఆడితో మనం మాట్లాడకూడదురా, ఆ ఫంక్షన్ మనం వెళ్ళకూడదురా అనే రియాలిటీ పల్లెటూరులో ఇంకా ఉండిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఓకే, టీడీపీ అంతా ఒకవైపు ఉంటారు, వైసీపీ అంతా ఒకవైపు ఉంటారు. ఇట్లా డిఫరెంట్ టైప్ అంటే ఏ సైడ్ ఉంటాడు? నేను ఒకవైపు అప్పుడు జనసేన ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక మరి మనం దేన్ని ప్రమోట్ చేయకూడదు కదా, ఎందుకంటే మన ఫాలోవర్స్ లో వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు బాధపడతారు. అందుకని చెప్పి నేను ఇంకా దేనికి సపోర్ట్ చేయకుండా అసలు నేను ఓటు దేనికి వేస్తున్నా కూడా చెప్పను, అంటే అది నా నిర్ణయం కదా. ఓకే, మరి ఈ మధ్య టీడీపీ ఎంపీ దగ్గరికి వెళ్ళినట్టున్నావు కదా? నీ ఎంపీ దగ్గరికి వెళ్ళానంటే సపోర్ట్ చేశారు వాళ్ళు. ఓకే, మనకు ఒకరు సపోర్ట్ చేసి మంచి పని చేస్తారంటే వాళ్ళ పార్టీని పట్టించుకోను.
వాళ్ళు మంచి పని చేస్తారని తప్పనిసరిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఓకే తను కూడా నన్ను పార్టీ పరంగా సపోర్ట్ చేయని ఏ రోజు అడగలేదు. ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు ఓకే తమ్ముడు రాను నా పార్టీకి సపోర్ట్ చేయని ఏ రోజు అడగలేదు. ఓకే నువ్వు నా అంటే గురించి- ఒకళ్ళు సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేస్తావు. అతను అడిగింది ఏంటంటే మన అతను- జిల్లాలోని అంటే మన జిల్లా తరపున అంటే ఉమ్. ప్రజెంట్ మన జిల్లాలోని ఎవరైతే ఇలా సోషల్ మీడియాలో ఉన్నారో అందరిని పిలిచి నార్మల్ గా అతను ఇప్పుడు ఫేమస్ అయినప్పుడు కదా ఫస్ట్ కూడా కాల్ అంటే మీరు ఇంకోటి చెప్పిన సపోర్ట్ చేయమంటారంటే అతను చేయమని అడగరు కూడా, ఓకే ఎందుకంటే అతను తెలుసు కదా. అంటే కానీ నాకు నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ. అంటే నీకు మీ ఇప్పుడు ప్రెసెంట్ వైసీపీ వాళ్ళే ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయినట్టు, యా, యా, మాకు సపోర్ట్ చేయండి అన్నట్టు. యా, యా. మీరు దాన్ని మాకు reject ఒక చేసినట్టు. వీడియోకి 1,30,000 1,40,000 ఇస్తాను, 1,50,000 ఇస్తాను. మరి ఎందుకు రిజెక్ట్ చేసిన? పైసలు వీడియో వస్తున్నాయి కదా. చేస్తే పైసలు వస్తాయి కానీ నేను ఒక వీడియో పెట్టాను అన్నమాట. ఉమ్. ఒక వీడియో పెట్టి ఇలా అవసరం అని చెప్తే 6 lakhs కలెక్ట్ చేసాం. ఓకే 6 లక్షలు అవునవును, పాపకి సంథింగ్ ఒక బాబుకి అవసరం అయితే 6 lakhs కలెక్ట్ చేసాం. 6 లక్షలు ఎందుకు వచ్చిందో తెలుసా? జనాలకి నా మీద ఉన్న నమ్మకం. నేను ఎప్పుడైతే వీటికి ఆశపడి ఈ డబ్బుకి ఆశపడి నేను ఎప్పుడైతే ఇవన్నీ చేస్తుంటానో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు చెప్పిన వీడియో నేను పెట్టాలి, వాళ్ళు ఇచ్చిన వీడియో నేను అప్లోడ్ చేయాలి. అందులో నేను మార్చడానికి ఇంకేం ఉండదు. అవును. సో నేను అప్లోడ్ చేసినప్పుడు నేను ఈ పార్టీ అని జనాలకు తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళ ఉన్న అంటే నా మీద ఉన్న అభిమానం ఒక ప్రేమ ఏదో ఒకటి ఉంటది కదా, అది ఆటోమేటిక్ గా కొలాప్స్ అయిపోద్ది అనమాట. అప్పుడు నేను ఒక మంచి కార్యక్రమం గురించి వాళ్ళకి ఎట్టినా వన్స్ బ్యాడ్ అని రిజిస్టర్ అయిపోయాక మైండ్ లో మనం ఎంత మంచి చేసినా మనం బ్యాడ్ గానే కనబడుద్ది దానికి. ఓకే అవునా కదా? మనకు ఒక పర్సన్ బ్యాడ్ అనిపించింది అనుకో, ఆ పర్సన్ అన్నట్టు ఉంటుంది. సో అలా ఎందుకు బ్యాడ్ అయిపోవడం? మనకి ఇంకా చాలా లైఫ్ ఉంది కదా ఫర్దర్ గా. మనం ఓన్లీ యూట్యూబ్ లో ఎర్న్ చేయడానికి రాలేదు కదా, ఫర్దర్ గా చాలా లైఫ్ లీడ్ చేయడానికి మనం ఈ యూట్యూబ్ లోకి వచ్చాం కాబట్టి ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉందాం. 10 రోజులు మూసిపోతే అన్నీ అయిపోయింది. సరే అనుకుంటే అంతా అయిపోయింది, వేరే ప్రభుత్వం వస్తుంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైసీపీ దాని పెట్టిన అనుకోండి, మా రామ్మోహన్ గారు ఎంపీ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే సరే వాళ్ళ పెట్టాం అనుకోండి, ఇక్కడ వైసీపీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే సరే ఇంకెందుకు ఎవరిని మనం ఇంక్లూడ్ చేయకుండా అందరితో పాటు సమానంగా సరదాగా ఉందామని ఇంకా దేన్ని మనం టచ్ చేయలేదు. మళ్ళీ ఇంకోటి చెప్తా, చాలా మంది మనం ఏమనుకుంటాం తెలుసా, ఒక వీడియోతో ఒక మనిషిని మార్చాలనుకుంటాం, కానీ ఒక వీడియో వాళ్ళు ఏ మనిషి మారాడు? చాలా మంది మారుతారు. అంటే చాలా మంది, అంటే కొంతమంది మారచ్చు, 1 or 2 members. కొంతమంది వస్తారా మారదాం అని ఉంటుంది, ఇంతలోపు ఇంకో వీడియో స్కిప్ చేస్తాడు, సరేలే అంటాడు. అంటే ఆ వైపు కొంతసేపు ఉంటది. కొంతమంది మారతారు, కొంతమంది మారరు. కానీ ఇప్పుడు మనం తీసేది ఓటు ఎవరికి వెయ్యండి అని చెప్పడానికి తీయట్లేదు, రాజకీయం ఎలా ఉంటుందో తెలుసుకోండి అనడానికి తీస్తున్నాం. కాకపోతే రాజకీయం అయిపోయిన తర్వాత కూడా దీని ఇంపాక్ట్ మన పల్లెటూరులో ఉంటది. సో మీరు ఎలా లీడ్ చేయాలనే దాని గురించి అనమాట. అంతేగాని ఓటు వీళ్ళకి వేయండి వాళ్ళకి వేయండి చూసుకొని వేయండి కళ్ళు మూసుకొని వేయండి అని కాదు. డైరెక్టర్ అనిపించుకున్నావులే, ఎందుకో నేను చెప్తా. సో ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ కి 1 month గ్యాప్, 1 month గ్యాప్. సో ఆ గ్యాప్ లో మొత్తం వీడియోస్ అన్ని వేసిస్తాను. వస్తే ఈ లోపు అందరూ యూట్యూబ్ ఏం కొడతారు, ఎవరికి ఎంత రేటింగ్ వచ్చింది, ఎవరి పర్సెంటేజ్ ఎంత ఉంది. అప్పుడు మన ఎలక్షన్ అని కొట్టగానే మన ఫస్ట్ మన సజెషన్లు వస్తుంటాయి. ఓకే అప్పుడు మనం రిలీజ్ చేస్తుంటాం కదా. కానీ కార్యకర్త అంటే నువ్వు ఓన్లీ అంటే పాలిటిక్స్ గురించే చేసినావు అని చెప్పేసి నేను అనుకున్నా. అంటే నువ్వు కూడా అది దాని గురించి అనుకుంటున్నావు మెయిన్, కానీ అందులో ఇంకో అనుబంధం కూడా ఉంది, అన్నదమ్ముల బంధం, ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీ గురించి కూడా చాలా బాగుంది. చాలా మంది కనెక్ట్ అవుతారు. మెయిన్ పాయింట్ అదే, ముందు జనాల్ని మన స్టోరీలోకి లాగాక అప్పుడు వాళ్ళకి టచ్ ఇవ్వాలన్నమాట. ఏంటన్నది ఒక ఎమోషన్ లోకి లాగా అన్నదమ్ముడు అని, తర్వాత వాళ్ళు విడిపోతే ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్య రాజకీయ పార్టీలు వస్తే ఎలా ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ వెళ్తూ ఉంటుంది స్టోరీ. ఓకే క్లైమాక్స్ వచ్చేసరికి 3 స్టోరీలు నడుస్తుంటాయి ఇందులో. కానీ మీరు ఇద్దరు బాగా చేస్తారు అన్నదమ్ముల్లాగా, బాగుంది. సో వదిన క్యారెక్టర్ కూడా బాగుంది, మీ వైఫ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వదిన క్యారెక్టర్ ఇంకెవరంటే జోసమ్మయ్య వైఫే. ఏంది పెళ్ళయిందా? లేదు బ్రో, సంబంధం ఏమైనా చూస్తాను చూడండి. నిజం చెప్పండి, గర్ల్ ఫ్రెండ్ నిజంగా వైఫ్ బాగా రీల్ చేస్తున్నాను. ఓకే ఎవరంటే చూడండి. సరే చూస్తా గానీ పెళ్ళయిందా కాలేదా? పెళ్ళైతే అది జోసమ్మయ్య ఏం చెప్తే అదే. ఓకే పెళ్ళైందా కాలేదా చెప్పేసరిగా మరి. అర్థం కాదు. ఇప్పుడు మీ టీం అన్నప్పుడు మహిళలు కూడా ఉండాలి కదా, సో వాళ్ళని ఎందుకు తొక్కేస్తారు, వాళ్ళని ఎందుకు తీసుకురాలి? వాళ్ళ వైఫ్ ని పెట్టాం కదా, వాళ్ళ వైఫ్ ని పెట్టాం కదా, వీడియోస్ లో ఉన్నారు కదా. వాళ్ళ వైఫ్ కూడా ఉందా? వాళ్ళ వైఫ్ పెట్టుకున్నాడు, నా వైఫ్ మరి తీసుకురావచ్చు కదా ఇంటర్వ్యూకి, ఎందుకు మహిళలు? ఇప్పుడు నేను చెప్పా ముందు వస్తుందంట, నీకు ఓకేనా అంటే చేస్తున్నా అని చేస్తున్నా, ఏం చేయాలంటే అలా చెప్పా. అది చెప్పాడు అసలు చాలా బాగా చేసింది. నేను నిజంగా యాక్టర్ అనుకున్నా, యాక్ట్రెస్ అనుకున్నాను. ఏంటి అసలు ఇన్స్టాగ్రామ్ అసలు ఏం తెలీదు. ఓకే యూట్యూబ్ చూస్తాను, మూవీస్ చూస్తాను. అది వదిన రియల్ క్యారెక్టరా ఇంట్లో? రియల్ క్యారెక్టరా? రియల్ క్యారెక్టర్ ఏం కాదు. ఎంతమంది మీ ఇంట్లో అన్నదమ్ములు?
చాలా చాలా వాళ్ళ వైపు చాలా మాది friendly love గా ఉంటది. marriage. ఓకే అది love లేదు లేదు బ్రో చెప్పాలి నాకు ఆ. చెప్పేస్తాను. ఎంతమంది మాది ఇంట్లో? మాకు అలాగే ఉండదు. ఇంట్లో అన్నదమ్ములు ఎంతమంది మీరు? మేమా అన్నయ్య నేను. అంతేనా? ఓహో తమ్ముడు క్యారెక్టర్ ఉంటే వదిన అట్లుంటుందనేమో మరి. సో లవ్ మ్యారేజ్ అది దీంట్లో Love- జరుగుతుంది ఇలాగా. లవ్ మ్యారేజ్ చెప్పు మరి, ఎన్ని ప్రతి సంవత్సరాలు? ఇంట్లో ఉంది. లవ్ మ్యారేజ్. ఓకే ఎన్ని నువ్వు మొత్తం సంవత్సరాలు? నాన్ సింగ్ చేస్తున్నావు ఇంటర్వ్యూని, నాన్ సింగ్ లవ్ మ్యారేజ్ అనేది. లవ్ మ్యారేజ్ అని. ఓకే అంటే నువ్వు వదిన ప్రేమించినావా? ఫస్ట్ తను నన్ను చూసి ఓకే నేనే చెప్పాలా ఫస్ట్. ఓకే ఏమని చెప్పినావు? ఐ లవ్ చెప్తాను. అక్కడ నుంచి రిప్లై ఐ లవ్ టు అప్పటిదప్పుడే వచ్చేసిందా? ఫోన్ లోనే. ఏమో చెప్పు అది ఇది ఏం చూపేలే. నాది తెలిసి మొబైల్ మెకానిక్ Smart మొబైల్ అప్పటికి ఆండ్రాయిడ్ ఫోన్ లేవు అన్న. మొబైల్ బాగా చేయడానికి వచ్చిందా? కూడా కీప్యాడ్ మొబైల్. ఆండ్రాయిడ్ ఫోన్ లేవు అప్పుడు. మొబైల్ చిన్న మెకానిక్ phone. చేయడానికి వచ్చారేటే? ఆ? చెప్పు. చెప్పాయా? ఏం లేదు. ఆ. అంటే స్టార్టింగ్ 10th ఇంటర్లో చదివేటప్పుడు నార్మల్ గా మా షాప్ ఆపోజిట్ ఉంటది అన్నమాట వాళ్ళ హౌస్ అన్నమాట. ఓకే ఒకసారి చూసా. ఓ షాప్ నుంచి లైటింగ్ కొట్టినాక షాప్ నుంచి ఓకే అలాగా 6 years లవ్. ఓకే తర్వాత మ్యారేజ్ చేసుకున్నప్పుడు 6 years మ్యారేజ్ అయిపోయాక ఓకే ఒక బాబు ఒక పాప. ఇద్దరు ఏం చేస్తున్నారు పిల్లలు? ఇప్పుడు ప్రెజెంట్ అయితే బాబుని స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నాడు. ఓకే పాప అయితే 2 years ఇంటి దగ్గర ఉంది. కానీ నిజం చెప్తున్నా, నీకు పెళ్ళయిందని నాకు అసలు తెలియదు. ఇంకోటి చాలా మందికి మీ ఫాలోవర్స్ కి చాలా మందికి తెలియదు అనుకుంటా. సో ఎంతమంది పెళ్ళయింది అనుకున్నారు, పెళ్లి కాలేదు అనుకున్నారు? ఇద్దరు పిల్లలు కూడా అంట. ఒకసారి కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటారు. లాస్ట్ టైం ఇన్స్టాలో పెట్టేసా రీలో మా వైఫ్ అని చెప్పేసి పెట్టా. ఓకే నమ్మిరా వాళ్ళు? నమ్మిరా? నమ్మించాం. నమ్మిరా? ఎందుకంటే వీడియో పెట్టాం కదా, ఓకే పిల్లలు కూడా చూపించాం. ఓకే సో ఇంకో పెళ్లి చేసుకుంటాం మళ్ళీ? నాకు చేసుకోండి. ఆ? ఒకదాంతోనే వేరలేకపోతున్నా. ఇంకోదో ఎందుకన్నా. సరే ఇంట్లో ఏమేమి పనులు చేస్తాను? నేనా? ఆ, నేనేం చేయను. నేను 8:30 లేస్తాను. నేను ఓకే లేచి స్నానం చేసుకుని షాప్కి వచ్చి నేను. కాదు ఒక్క నిమిషం, నాకు అప్పటి నుంచి నచ్చట్లేదు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, నన్ను అన్నయ్య అని పిలుస్తుండు. అన్నయ్య మూతపదమని. ఓకే నా తమ్ముడు ఎవరైనా నన్ను తమ్ముడు పిలిచి నేను అన్న అన్న అనేది అలా వచ్చేస్తున్నాను. నేను తమ్ముడు అనలే కదా మరి. ఓకే చెప్పు. చెప్పండి అంటే ఏదో అంత చెప్పుకుంటా అయిపోయిందా ఇంకా? సో అది పిల్లలు అట్లా. ఏదో సరే ఇద్దరు పిల్లల పేర్లు? పేరు బాబు పేరు హితేష్, పాప పేరు ధన్విత. ధన్విత. సో నీకు కూడా పెళ్ళి అయిందా? పెళ్ళి అయిపోయింది. సో ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంకో 1 year అవ్వలేదు. ఓకే లాస్ట్ అయింది. లవ్ మ్యారేజ్ అనేది కూడా? లవ్ అండ్ అరేంజ్. లవ్ లాంటిది లవ్ కదా? అదే లేదన్న మొబైల్కి వచ్చారు అలాగే కనెక్ట్ అయిపోయింది. అది మొబైల్ రావడం పాపంలో ఉందన్న. కాదు రమణ, నువ్వు వెళ్ళాల్సిందే ఇక అందులోకి. మొబైల్ షాప్ మొబైల్ షాప్ లో ఉంటున్నారు. మొబైల్ రిపేర్ కి వచ్చారు. మరి మొబైల్ రిపేర్ కి వచ్చారు. రిపేర్ కి వచ్చి అలాగే అడ్డాగా ఒక 1 month లో అయిపోయింది. ఓకే కాదు ఒక్కసారి మొబైల్ రిపేర్ కి వచ్చారు అవునా? ఆ రోజు ఏం చేసినావు? రిపేర్ చేస్తాం కదా, మొబైల్ రిపేర్ చేస్తాం కదా. ఫస్ట్ అయిపోయింది. చూడడం, కాలేజ్ ఎందుకు కనుక్కోవడం. కాదు చేసి నంబర్ ఎవరు ఇచ్చారు, ఎట్లా? నెంబర్లే ఉండవు అన్న. ఓకే డైరెక్ట్ మన షాప్ ముందు కాలేజే కదా, ఓకే మన షాప్ దగ్గర దిగితే చాలు కదా, కాలేజ్ ఎదురుగా ఉంటది. ఓకే అట్లా ఇట్లా ఎంత మంది అమ్మాయిలను లవ్ చేసారు నిజం చెప్పండి. ఫస్ట్ టైం అనేది ప్రపోజ్ చేసి ఎంత మంది ఒప్పుకోలేరు? వీళ్ళిద్దరు మా రణస్థానంలో మా గురించి ఎవరినైనా చెప్తారు. ఓకే ఎంతమంది లవ్ చేశారు, ఎంతమంది ఇలా చేస్తాను అనేసి ఒక్కరు కూడా నీట్ చెప్పరు. ఓకే నేను దానికి గ్యారెంటీ ఇవ్వగలను. గురించి నేను ఎంక్వైరీ చేసిన. ఓకే సో నీ పెళ్లికి ముందు 2 అమ్మాయిలకు నువ్వు ప్రపోజ్ చేసినా? అవును అవును. అవునా? మా ఆవిడ ఒకటి. నీ పెళ్లికి ముందు అన్నా? అదే మా ఆవిడ అన్నా కదా, మా ఆవిడే కదా. ఓకే ఓకే అమ్మో. నెక్స్ట్ మా అమ్మ. వా మస్తు కవర్ చేస్తున్నారు కదా. సో నెక్స్ట్ ఇంకెవరికన్నా ప్రపోజ్ చేస్తావా? చెయ్యాలనుకోని మళ్ళీ మా ఆవిడకి చేస్తాను. ఇక నువ్వు బాగా కవర్ చేస్తున్నావు నాకు తెలిసి. అంతేనా? లావుడ్ ఏమైనా అలిగి పుట్టింటికి వెళ్తే అప్పుడు మళ్ళీ ఐలో మళ్ళీ చెప్పాలి. అంతేనా? సరే ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుందాం అనుకుంటున్నావు? ఒక్క పెళ్లి చాలన్న, 2 చేసుకోవద్దని పెద్దది. ఎందుకు అంతే. అంటే సర్వనాశనం అయినట్టు పెళ్లి చేసుకుంటే? అదేం కాదు కానీ తోడు ఉండాలి. ఓకే కానీ అంతకు మించి ఉండకూడదు. ఓకే అది ఈ తోడు కదా? ఈ తోడు కాదు, ఈ తోడు వేరే. మ్యారేజ్ అయిందా? అయిపోయింది బ్రో. ఎంతమంది పిల్లలు? పిల్లలు ఏం లేదు ప్రెసెంట్. ఓకే సో లవ్ మ్యారేజ్ ఇది కూడా అలాగా? అరేంజ్ మ్యారేజ్ నాది. స్కూల్ స్టార్ట్ అయింది ఏమనుకుంటా. నాది కరోనా మ్యారేజ్. కరోనా మ్యారేజ్ అయింది. ఓకే చెప్పినా నువ్వు పోకపోతుండే కరోనా వస్తుందని, అంతే కదా? అంతే అంతే. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అంటే రమణ అంటే కొంచెం చిన్న ఏజ్, మీరు ముగ్గురు పెద్ద ఏజ్. సో ఇప్పుడు ఇట్లా మా ఏజ్ గ్రూప్ ఉన్నోళ్ళే వీడియోస్ చేస్తుంటే మీ కొడుకు ఏంది చిల్లర వాడిలాగా వీడియోస్ చేస్తుండు,
చదువుకొని ఇంతగానం చదువుకొని ఏం చేస్తుండో అది ఇది అని చెప్పి చాలా మంది మాట్లాడతారు మన బంధువులలో వాళ్ళు వీళ్ళు. సో మ్యారేజ్ అయిన వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి, అక్కడ అత్త వాళ్ళ ఇంట్లో, ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో. అవును. సో అట్లాంటివి ఏమైనా ఫేస్ చేసిరా మీరు ముగ్గురు? నేను మా ఇంట్లో స్టార్టింగ్ నేను చేసేటప్పుడు మా ఆవిడ ఇప్పటికి లాస్ట్ అంటే అప్పుడు గోస్ట్ ట్రిప్లో మనం నైట్ వెళ్ళేవాడు కదా, ఇంట్లో చిన్నపిల్లలు ఉండేవారు. నైట్ నేను భోజనం చేసి 10-11కి ఇంట్లో నుంచి వచ్చేవాడిని, మళ్ళీ నైట్ 3-5 ఇంటికి వెళ్ళేసరికి సింగిల్గా ఉండేది 2 పిల్లలతో. నన్ను అంటే ఇలాగే అంటే నీకు ఇంట్రెస్ట్ ఓకే కాదన్న కానీ ఇలా నైట్ టైం అంటే ఎలాగ నాకు భయం కదా అని చెప్పేసి చాలాసార్లు వద్దు అని చెప్పేసి గొడవ కూడా అయింది నాకు. కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ. ఇప్పుడు మనం వెళ్ళడమే ఇప్పుడు అంతే మంచిదైంది చెప్తుంది అన్నమాట. అంటే నీకు ఉన్న ఇంట్రెస్ట్ బట్టి. సో ఆమెకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది అంటే మెల్లమెల్లగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది. స్టార్టింగ్ లో మాత్రం ఇలానే ఎందుకు నువ్వు అంటే వెళ్తే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ కాదని కానీ, కాకపోతే నైట్ టైం ఎందుకు చిన్నపిల్లలు ఇద్దరిని వదిలేసి నువ్వు వెళ్ళడం అని చెప్పేసి కొంచెం వద్దని చెప్పి చాలాసార్లు గొడవ అయినాయి. నేనైనా ఏం పట్టించుకోలేదు. లేదు నాకు ఇంట్రెస్ట్, నేను పగలంతా షాప్కి వెళ్ళి వర్క్ చేసుకుంటాను కదా, నైట్ కూడా నువ్వు సరే మరి తప్పదు ఏదో అడ్జస్ట్ చేసుకొని చెప్పేసి నేను వచ్చాను. ఓకే. మీ ఇంట్లో? నాకైతే మా ఇంట్లో మా అన్నయ్య ఉంటాడు, ఇద్దరు అన్నదమ్ములు. ఓకే. మా అన్నయ్య కూడా షాపే చూసుకుంటాడు. ఆ షాప్ ఉన్నట్టుగా ఇంకో బావ ఉన్నాడు అనేసి, వాళ్ళిద్దరే వచ్చి ఫస్ట్ అన్నారు మీకు ఎందుకు వీడియోస్ అనేసి. అంటే నెగిటివ్ ఉంటుంది ఎలాగాను, అయితే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అనేసి వెళ్ళిపోయాను. నా టైం అంటే టైం కేటాయించుకున్నాను. ఆ టైంలో వర్క్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్, మనకి షూట్ ఎంతసేపు ఉండదు, 1 అవర్ లోపు ఉంటుంది. మాకు షూట్ ఎలా ఉంటుంది అంటే నా క్యారెక్టర్ షాప్ టైంలో మీ ఇద్దరం వర్క్ చేసుకుంటాను. ఓకే. రమణ ఏం చేశాడంటే మనకి మయ్యా నీ షూట్ ఎలాగే షాప్ కదా, సాయంత్రం 1 గంట, మార్నింగ్ షాప్కి వెళ్ళే ముందు 8 నుంచి 9 వరకు మా ఇద్దరికి అలానే పెట్టేవారు షూట్లు అనమాట. మార్నింగ్ వచ్చేసి షూట్ చేసుకుని షాప్కి వెళ్ళిపోయి వర్క్ చేసుకుని మళ్ళీ ఏదో సాయంత్రం ఏదో 1 గంట 5-6 టైంలో షూట్ చేసుకున్నాం. ఎలా ఉండేది అంటే మార్నింగ్ 6 గంటలకు లేపిస్తాడు, మార్నింగ్ 6 నుంచి 8 వరకే షూట్. కానీ మీకు షాప్లో వర్క్ మానుకొని మీరు షూట్కి రండి, షూట్ ఇంపార్టెంట్ అని కాదు, ఇత వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఇలా షూట్లో అన్నీ కూడా మాకు. ఎప్పుడన్నా మీ ఇద్దరికి రమణ మీద కోపం వచ్చిందా? ఇప్పుడు వరకు ఎప్పుడు. ఓకే. అంటే నెగిటివ్ చెప్తారు, రమణకి ఎంత వస్తుంది మీకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే చాలా మంది చెప్తున్నారు. మనం మీరు ఎందుకు అడగట్లేదు? సరే రమణకి ఇంత వస్తుంది చాలా మంది చెప్తున్నారు కదా, ఎంత వస్తుందంటే రమణకి డబ్బు? ఇప్పుడైతే 1 lakh వస్తుంది. మీకు తెలుసా 1 lakh వస్తుంది? మనకు తెలుసు ఆల్రెడీ, మొత్తం డేటా అంతా మా చేతిలోనే ఉంటది. వాళ్ళు చూస్తారన్నీ యూట్యూబ్ లో ఎంత వస్తుంది, యూట్యూబ్ లో ఎంత వస్తుంది, ఇన్స్టాలో ఎంత వస్తుంది. మరి ఎప్పుడన్నా రమణని అడగాలనుకున్నారా మీరు డబ్బులు? ఇప్పుడు మేమైతే అడగమనిస్తాం. అడగాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? మేము అడగము. ఓకే. ఎందుకు? ఎందుకంటే వాడు చేసిన హెల్ప్ చూస్తాను కదా, హెల్ప్ ఎవరికైనా బాగోలేదంటే ఎంతకంటే ఫండ్ ఇస్తున్నాం. అది ఓన్లీ ఇప్పుడు తెలిసిన వారికి ఏదైనా మన ఛానల్ తరపు నుండి వెళ్తుంది కదా ఫండ్ అనేది. కొంతమంది కొన్ని అయితే ఛానల్ తరపు నుండి ఊరి నుండి వెళ్తుంది, ఊరి పేరు కూడా వస్తుంది. ఇప్పుడైతే కొన్నిట్లో ఛానల్ పెట్టలేదు, ఎందుకంటే ఇస్తాం అనేసి వాలంటీర్ అనుకుంటారు. కెమెరా పెడితే వీళ్ళు డబ్బుల కోసం వస్తున్నారు, వీళ్ళు వీడియో తీసుకుంటారు అనేసి కొద్దిగా నెగిటివ్ వచ్చింది. ఓకే. దాంట్లో కొన్ని ఛానల్ కూడా పెట్టాం, చాలా వరకు సాయం చేసాం. ఆ వీడియోలు తీయలేదు. చిన్న అయితే చిన్నవైతే 10,000 లోపు అయితే ఏవి తీయలేదు, ఏవి పెట్టరు. సో మీ ఇంట్లో సపోర్ట్ ఉందా మీకు? ఇంట్లో ఫస్ట్ లో ఫస్ట్ లో కొంచెం సపోర్ట్ ఉండేది, తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు, నెక్స్ట్ బయట వాళ్ళు, రిలేషన్ లో కొంతమంది మ్యారేజ్ అయ్యింది కదా ఎందుకు అలా చేస్తున్నారు వీడియోస్. మీ వైఫ్ కి ఇంట్రెస్ట్ అంటే వైఫ్ కు ఇంట్రెస్ట్. మీకు మీ భార్యకి ఇబ్బంది లేనప్పుడు ఎవరేమన్నా పట్టించుకోదు. అంటే ఇది పల్లెటూరు కదన్న, రిలేషన్స్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఫ్యామిలీ పెద్దది మాది. దానివల్ల ఫ్యామిలీ వాళ్ళు ఏమనకపోయినా బయట వాళ్ళు అంటారు ఏమింత ఇలా తిరుగుతున్నారు, బయట ఎందుకు తిరుగుతున్నారు, మ్యారేజ్ అయినా సరే. నీకు ఒక మూవీ ఛాన్స్ వస్తుంది, ఛాన్స్ వస్తే నువ్వు వదులుకుంటావా? చేస్తావు. నీకు అంటే చాలా మంచి పేరు వస్తుంది, అందులో చాలా డబ్బులు వస్తాయి. ఆ బంధువులు అందరు అప్పుడు వస్తారా రారా నీ దగ్గరికి? వస్తారు కదా. అదే అది సంపాదించుకోవాలంటే కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మనం సంపాదించుకోవాలి ఆ వాల్యూ అనేది. అది సక్సెస్ అయిన తర్వాత పర్లేదు. సో మీకే తెలుసు అంటే సక్సెస్ అయినాక వస్తారు. సక్సెస్ అవ్వాలని మీకు ఉండాలి కదా, మరి మీరు కష్టపడితేనే కదా. ఎవరు ఏదనుకుంటా మనం ఏది చేయకుండా ఉంటే వేస్ట్ కదా. అవును. సో మీరు కూడా అంటే ఒకవేళ మీ వైఫ్స్ కూడా ఒప్పుకోకుండా వాళ్ళకి ఒప్పించాలి. సో మనం ఇట్లా వెళ్తేనే రేపు పొద్దున మనకి ఇట్లా ఉంటుంది, వాళ్ళు ఇట్లా వస్తారు అని చెప్పేసి. సో మీరు పెళ్ళైంది కాబట్టి ఇంతగానో మాట్లాడడం. సో అందరూ మన వ్యూవర్స్ అందరూ ఏమనుకుంటారు అంటే అసలైన మెయిన్ పిల్లర్ని ఏం అడుగుతలే, ఎందుకు మీరే అడుగుతున్నావు అంటే అసలైంది లాస్ట్ లో తీద్దామని అడగలే. సో ఎంతమంది ప్రపోజ్ చేశారు? చాలా వస్తుంటే నాకు తెలిసిందే కదా, ఇన్స్టా అంటే యూట్యూబ్ అంటే. సరే ఎవరన్నా లవ్ చేసి ఉండారా? మనం ఎన్ని సంవత్సరాలు లవ్ చేసి? బ్రేకప్ స్టోరీ ఉంది ఏంటి, బీటెక్ లో బ్రేకప్ స్టోరీ ఉంది, దాన్ని ఒక సిరీస్ లో కొన్ని పార్ట్స్ అందులో కలిపాను.
అంటే లేటెస్ట్ గా తెలుసుకో మిత్రం అని చెప్పి ఒక సిరీస్ తీసాను. అందులో కొన్ని పాయింట్స్ కలిపాను లవ్ స్టోరీ. ఓకే. సో అప్పుడు బ్రేకప్ అయింది. తర్వాత ఇప్పుడైతే ఒక మరదలు ఉంది. సో ఇద్దరం మ్యారేజ్ అనుకుంటున్నాం అట్లా. ఓకే. అది చూడాలి మరి. సో రమణ మ్యారేజ్ మరదలతో అంతేనా? ఫిక్స్ అది అందరికీ తెలుసు, ఇన్స్టా వాళ్ళకి అందరికి. ఓకే. సో అది ఫస్ట్ లవ్ ఎట్లా ఏమైంది ఎట్లా అంటే నువ్వు ప్రపోజ్ చేసినావా తను మా జూనియర్. ఓకే. తను మా జూనియర్ అయ్యి ఉంటే నేను తనకి ప్రపోజ్ చేశాను. ఇద్దరం బాగా లవ్లో ఉన్నాం. తనకు బెస్ట్ ఫ్రెండ్ ఉండే, ఈరోజు దేశ బెస్టీ 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 అని. అప్పుడు ఈ బెస్టీ అని కోడ్ ఇంకా చాలా తక్కువలే, ఇప్పుడు ఇంకా ట్రెండ్ అయింది. కానీ మేబీ మళ్ళీ ఎవరే మొదలెట్టిందేమో. అయితే ఇద్దరి మధ్యన మంచి రిలేషన్ ఉండే, రిలేషన్ బాగానే ఉంది. తర్వాత ఒక రోజు తన ఫోన్ చూసాక అర్థమైంది తను వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంది అని తెలిసాక నేను చాలా బాధపడ్డాను. సూసైడ్ చేసేసుకుందాం అని అంతవరకు వెళ్ళిపోయాను నేను. అంత డీప్ అయిపోయినా అమ్మాయితో, అంటే ఫస్ట్ లవ్ కదా అప్పుడు తనతో. సో అంత డీప్ అయిపోయాను. ఇంకా ఎప్పుడైతే తను వేరే వాళ్ళని లవ్ చేసింది ఎట్లా అయ్యిందో అక్కడి నుంచి కొంచెం దూరం పెట్టి నేను ఇంకా వర్క్ మీద ఫోకస్ చేశాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇప్పటికి చాలాసార్లు నేను ఏమైనా చేయలేకపోతున్నా అంటే తనే ఇన్స్పిరేషన్గా తీసుకుని చేస్తాను అనమాట. కొంచెం తను నాకు బూస్టింగ్గా ఉంటుంది. రోజు గుర్తు చేసుకోను. ఎప్పుడైనా ఏదైనా థాట్ రాకపోయినా ఏమో వర్క్ చేయకపోయినా ఖాళీగా తిరుగుతూ ఉన్నా నేను ఎందుకు ఏమేమి చెయ్యాలి అని చెప్పి మనకి ఏం థాట్ వద్ది. అసలు ఎందుకు నేను కష్టపడాలి, దానికి సమాధానం చెప్పడానికి కష్టపడాలి అనేటట్టు ఒక మైండ్లో నాకు థాట్ ఉండిపోయింది. ఎందుకు ఈ లైఫ్లో మిస్ చేసుకున్నాను రా. నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, అంటే జస్ట్ తనకి ఎట్లా ఉండాలంటే ఎక్కడ చూసినా నేనే కనిపించాలి. అందులో ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పానంటే జస్ట్ ఒక థియేటర్లో వాళ్ళ హస్బెండ్తో కూర్చున్నప్పుడు స్క్రీన్లో నేను కనబడాలి, అలా ఆయనతో ఇట్లా చేయబడుకున్నప్పుడు ఇట్లా చేయొదిలేయాలి, స్క్రీన్లో నేను కనబడితే అంటే ఇదేంటి రమణ సడన్ ఇక్కడ అన్నట్టు పొజిషన్ అర్థమైందా? ఇప్పుడు వీడియో చూస్తుందా? ఏమో చూస్తదేమో. నో అస్సలు. అంటే బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు నువ్వు ఆమెను చూడలేదు మాట్లాడలేదు. ఓకే. వేరే వాళ్ళని కూడా ఆమె గురించి అడగలేదు? అస్సలు అడగలేదు. ఓకే. ఇంకా అస్సలు మనం పట్టించుకోకూడదని ఫిక్స్ అయిపోయాను నేను. ఎందుకంటే వన్స్ మనం పట్టించుకునే కొద్ది ఇంకా బాధ ఎక్కువైంది తప్ప తగ్గదు. ఓకే. పట్టించుకుంటాం, ఎవరితో ఉందంటే ఎవరితోనో ఉందంటారు, అంటే ఎవరితో లవ్లో ఉందంటారు, మళ్ళీ బాధపడ్డాం అవన్నీ ఎందుకు, ఎవరితోనో హ్యాపీగా ఉంది కదా హ్యాపీ అంతే. సో రమణ చిన్నప్పటి నుంచి సంతోషంగానే ఉన్నాడా? ఏమైనా కష్టాలు ఉన్నాయా? చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్, అంటే ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి, కానీ నేను కూడా అలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేసి వచ్చాను ఈ రోజుకి. మెయిన్లీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను మా డాడీ ఇద్దరే. మా మదర్ నా 7th క్లాస్లో చనిపోయారు. ఇంకా అప్పటి నుంచి నేను డాడీ ఇంకా ఇంట్లో వంట చేయడం అవన్నీ నాకు అర్థం కాదు. నాకు ఊహ తెలియనప్పుడు నేను కష్టపడ్డాను. అంటే అప్పుడు నాకు ఊహ తెలియదు అనమాట. అంటే మదర్ లేరు కదా, అప్పుడు మనకి ఊహ తెలియదు ఎట్లా ఉంటుంది, సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి, ఎలా హ్యాండిల్ చేయాలి ఏందో. ఇప్పుడు మా మదర్కి అప్పుడు క్యాన్సర్ అంటే క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఒకవేళ నాకు అనిపించింది ఒకవేళ ఇప్పుడు మా మదర్ ఉండి క్యాన్సర్ వచ్చింటే నేను ఎంత దూరమైనా తీసుకెళ్ళి కాపాడుకుందనే అని. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎవరినో ఒకరిని బతిమాలేని సరే కాపాడుకుందని. అంటే అప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు నేను ఏడ్చాను లేదో కూడా నాకు తెలియదు, అంటే అప్పుడు నేను మర్చిపోయాను. సో అలాంటి పరిస్థితుల్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేశాను. కొన్ని బంధువులు అన్నీ ఫేస్ చేశాను. తర్వాత మా బంధువులు చాలామంది, మా మామయ్య వాళ్ళందరూ మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్నని కొంచెం బాగా చూసుకోవడం, వండి పెట్టడం మాకు అవన్నీ చేశారనమాట. వాళ్ళు సపోర్ట్ ఉండడం వల్ల నేను మెల్లమెల్లగా బయట చదువుకోవాల్సి వచ్చింది. మా నాన్న బాగా చూసుకునేవారు వాళ్ళు, మా వ్యవసాయం మొత్తం వాళ్ళే చూసుకునేవారు. దానివల్ల నేను బయట చదువుకోవడానికి అవకాశం ఉండేది. నా ఇంటర్ కూడా శ్రీ చైతన్యలో చదివాను. శ్రీ చైతన్య 960 వచ్చే నాకు ఇంటర్. 960 శ్రీ చైతన్యలో చదివాను. బీటెక్ గైడ్ కాలేజ్లో కంప్లీట్ చేశాను. సో బీటెక్ నుంచి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగేది దీని మీద. మరి బీటెక్ అయ్యాక జాబ్కి వెళ్ళిపోమని అందరు చెప్పారు. జాబ్కి వెళ్ళాక చెప్పమైనా సరే నాకు ఇంట్రెస్ట్ లేదు మెయిన్లీ. అప్పటి నుంచి చేస్తున్నాను. నాతో పాటు ఎవరైతే స్టార్ట్ చేశారో అందరూ మంచి మంచి పొజిషన్కి వెళ్తూ ఉన్నారు. ఇది నాతో పాటు స్టార్ట్ చేస్తున్నారు, నా ఐడియాస్ సేమ్ ఉన్నాయి, ఎందుకు వాళ్ళందరూ స్టార్ట్ చేస్తున్నారు, ఎందుకు నేను ఎక్కడ ఉండిపోతున్నాను, లేదు ఇట్లా కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇందులోనే ఉండాలి, ఏదైతే అదే అయింది, ఎవరేమనుకున్నా పర్లేదు, ఎవరు తిట్టుకున్నా పర్లేదు. మీకు తెలిసిందే స్టార్టింగ్లో నీకు ఎందుకు ఇవన్నీ ఎట్లా నువ్వు పిచ్చి వీడియో తీసుకుంటే నీకు పిల్లను కూడా ఇవ్వరనే స్టేజ్లో అలాంటి మాటలు కూడా పడ్డాను అనమాట. ఇంక ఇవన్నీ ఇంకా వదిలేసి ఈరోజు అంత హ్యాపీ ఒక టీంని ఫామ్ చేసుకున్నాం. అప్పుడు పాత ఒక టీం ఉండేది, ఇప్పుడు ఆ పాత టీం కూడా నాతో అంతగా ఉండట్లేదు. ఎందుకు వెళ్ళిపోయిందంటే మీకు తెలిసి ఇప్పుడు చెప్పినట్టు రమణకి ఎంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి బయట వాళ్ళు చెప్తూ ఉంటారు అందరూ.
రమణకి ఎంత వస్తుంది అంత వస్తుంది అంటే అన్నీ ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు యాక్టర్స్ ఇప్పుడు అందరూ బయట నుంచి వస్తారు, వాళ్ళకి రూమ్స్ అని అవ్వని ఇవ్వని అవన్నీ తీయాలి, తర్వాత ఒక టీంను మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఆటోమేటిక్గా కొన్ని ఖర్చులు ఉంటాయి అన్నమాట, ఎక్కడ తిరగడం అక్కడ తిరగడం షూటింగ్ కానీ. సో అవన్నీ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థం కానీ నేను ఇప్పటికీ అన్హ్యాపీగా ఫీల్ అయ్యే నా విషయంలో నా టీం నా పాత టీం నాతో లేదని. ఒకవేళ వాళ్ళతో ఉంటే వాళ్ళగా నాతో ఉంటే ఇంకా ఎక్కువ ఇదవుతానేమో, అంటే వాళ్ళు అందరం కలిస్తే ఇంకా ఎక్కువ ఫేమస్ అవుదేమో అనిపించింది అనమాట ఇంతకంటే. సో ఇప్పుడు వాళ్ళు వేరే యూట్యూబ్ ఛానల్ లేదు వేరే యూట్యూబ్ వాళ్ళు వేరే వర్కులు చేస్తున్నారు అనమాట. వేరే వర్కులు అంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగోలేక వేరే వర్కులు చేస్తున్నారు. అంటే వాళ్ళకి అర్థంగా ఒక 1 month నాతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటే నేను ఆ డబ్బులు ఏం చేస్తానో తెలుస్తుంది. నిజంగా నేను అట్లా అనుకుంటే నాకన్నా తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళే అవి చేసి కార్ల మీద తిరుగుతున్నారు, కార్లు కొనేసి. కానీ ఇప్పుడు చెప్పాలి రమణ, ఎందుకంటే నీతో పాటు యాక్టింగ్ చేస్తున్న వాళ్ళకి వేరే వాళ్ళు రమణకు 1,00,000 వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. తను కూడా మాట్లాడడం కనకరాజు చెప్పడం జరిగింది. సో ఆ 1,00,000 రూపాయలు ఏం చేస్తుంది అసలు రమణ? నాకు మంత్లో 1,00,000 వచ్చిద్దేమో అంత, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కష్టపడితే మొత్తం ఎడిటింగ్లని అయ్యని అన్నింటిలో పోస్ట్ చేసుకొని ప్రమోషన్లు అన్నీ చేసుకుంటే ఒక 1,00,000 వచ్చిద్దేమో. ఆ 1,00,000లో మాకు ఇటు అటు తిరగడానికని పార్టీస్ కానీ వాటికి వీటికి కానీ సగం ఖర్చు అయిపోయింది. ఏం పార్టీస్? రమణ తాగుతాడా? తాగుతాను, డ్రింక్ చేస్తా, తాగుతాను, డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది. ఒకప్పుడు లేదు ఒకప్పుడు బియర్ తాగుతాను. అయితే నాకు ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది. ఇంకా ఈ ఫీల్డ్లోకి వచ్చాక కొంచెం ఈ మధ్యన ఈ టీంతో కలిసాక ఇంకా తగ్గించేసాను అనమాట. అంటే అది నిజం చెప్పరామనా, ఎందుకంటే ఇంత మంచి కంటెంట్లు చేసి నువ్వు నేను తాగమని చెప్పను కదా. నేను అట్లే అంటే ఇంత మంచి కంటెంట్స్ ఆలోచించే నువ్వు. కొన్నిసార్లు నాకు తలనొప్పి వచ్చింది, ఇవన్నీ టెన్షన్స్, ఇవన్నీ ఎడిటింగ్ అని కొత్త బీజిఎం తీసుకురావాలి, ఇవన్నీ టెన్షన్స్ మీద నాకు చేయకపోతే థాట్లు మరి రావు కొత్తగా. అప్పుడు కొంచెం మైండ్ ఫ్రీ ఉంటుంది, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఈ స్టోరీస్ రావడానికి కారణం కూడా ఆ టైంలో ఎక్కువ వస్తాయి. బీర్ తాగుతాం, వాళ్ళ నుంచి మేము ఒకళ్ళు డ్రింక్ చేసినా సరే పార్టీ చేసుకున్నా సరే స్టోరీస్ గురించి మాట్లాడుకుంటాం. డిస్కషన్ అసలు పక్కోళ్ళ గురించి ఏం ఉండదు, ఏం చేయాలి, ఇలా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుంటది, వీటి గురించే. అంటే ఇన్ కేసు ఒక బ్యాడ్ హ్యాబిట్ అయినా సరే మన గుడ్ గానే ఉపయోగపడాలి. ఇప్పుడు నేనున్నా అయితే ఒకప్పుడు అట్లే తాగేసాను, గొడవలు అయ్యేం చాలా అదంతా ఉండేవి నా లైఫ్ లో. ఇప్పుడైతే నా లైఫ్ లో ఏమీ లేవు, ప్రశాంతంగా ఉంది. అయితే ఇంతకుముందు నేను అడగడం మర్చిపోయినా, సో మదర్ మీ ఏజ్ ఎంత ఉన్నప్పుడు చనిపోయింది అమ్మ? నా 7th class లో అంటే 12 సంవత్సరాలు అనుకుంటా. 12 సంవత్సరాలు. సో దాని తర్వాత ఎప్పుడన్నా అమ్మని మిస్ అయినా అని చెప్పేసి అనిపించి ఏడ్చిన రోజు? నేను ఇప్పటికీ నాకు ఆ ఫీల్ ఉంటుంది. ఓకే, అయినో అంటే నాకు బట్టలు ఈ రోజు కొన్నాను అనుకో, ఒక షర్ట్ 2 రోజులు ఆ షర్ట్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఒకవేళ కాలు కింద ఇక్కడ ఎట్లా ఉంటుందేమో. అంటే నాకు తెలియదు, అంటే నా టెన్షన్స్ లో ఏం చేస్తాను, ఒకవైపు స్టోరీలు రాసుకోవాలి, టీము వీళ్ళందరినీ అరేంజ్ చేసుకోవాలి, డబ్బింగ్లు చెప్పించుకోవాలి, ఎడిటింగ్లు చేసుకోవాలి. టెన్షన్ మీద షర్ట్ ఎక్కడ ఇప్పేస్తాను, ఎక్కడ వదిలేస్తుంది లేదు. ఇన్ కేసు మా ఇంట్లోనే మా మమ్మీ ఉంటే అవన్నీ నీట్గా సర్దేవారు కదా, నీట్గా ఉండేవాను కదా, నేను ఒక పద్ధతిగా ఉండేది కదా మా ఇల్లు అనిపిస్తుంది ఇప్పుడు ఈ రోజు కూడా. ఆ ఫీల్ ఎవరికి ఉండదు చెప్పండి. అంటే టైంకి తినేవాను కదా. నాకు మెయిన్లీ హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఇంట్లో తినడం అంటే 3 పూటలు ఇంట్లో తినేవాను కదా. అండ్ మనకు టైం కుదిరినప్పుడు ఎలాగో పక్కన బయట తింటాం, సో ఇంట్లో అయినా తినేవాళ్ళం. కానీ ఇప్పటికీ నాకు ఆ ఫీల్ ఉంటుంది. కుకింగ్ రాదా రమణకి? వచ్చి అప్పుడప్పుడు. సో ఏముండదు ఒకవేళ చాలా బాగా పెడతాడంట. మ్యాగీ చేస్తాం, ఇంకా చికెన్ వాళ్ళ కోసం మ్యాగీ చేస్తాం, చికెన్ ఫ్రై తెచ్చుకుంటా ఇక్కడ వెయిట్ చేసుకుంటా, తెచ్చుకుంటా ఇక్కడ వెయిట్ చేసుకుంటా, బయట నుంచి తెచ్చుకొని ఇక్కడ వెయిట్ చేయడం. చికెన్ చేయడం వచ్చా? చికెన్ వెయిట్ చేయడం వచ్చు. ఓకే, చికెన్ వెయిట్ చేయడం. అన్నయ్య బిర్యానీ చికెన్ నేర్పించాడు మెల్లమెల్లగా. ఓకే, అన్నయ్య బిర్యానీ చికెన్ అన్ని వచ్చు. ఓకే, ఈ అన్నకు కూడా అనొచ్చు. ఆడికే రాదు, వదిన నేర్పించింది కదా, వదిన నేర్పించింది కదా, వదిన నేర్పించాడు. యాక్చువల్గా అక్క ఏదో నాకు ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే, ఇంట్లో నేనే అడుగుతాను అనమాట. అంటే ఒకవేళ నువ్వేనా ఊరేజ్ వెళ్ళిపోతాను మాకు కొంచెం చెప్పాము, అలా వండుకొని తింటాం కదా అని చెప్పేసి నేను అడుగుతాను. సో ఎప్పుడైనా మరి వండియచ్చు కదా మనకి, హోమ్లీ ఫుడ్ అంటే ఇష్టం అంట? లేదు, వాళ్ళ ఇంట్లో తింటాను చాలా సార్లు. ఓకే, అక్క బాగా చూసుకుంటున్నాను వాళ్ళ వైఫ్. సో అంటే లవ్ బ్రేకప్ అయినప్పుడు బాధపడ్డమైనా దానికన్నా ఇంకా పెద్ద బాధ లేదని ఉండేనా? అంతకన్నా బాధ అంటే ఏముండదు. కొన్నిసార్లు మనం ఎంత మంచి చేసినా చాలా మంది బ్యాడ్ థింక్ చేస్తారు చూడు, అంటే అప్పుడు చాలా బాధ అనిపిద్ది అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 6 lakhs మేము డొనేట్ చేసాం,
చేసినప్పుడు చాలా మంది బ్యాడ్ గా కాదు బ్యాడ్ కాదు అంటే చాలా మంది వాళ్ళ అకౌంట్లలో వేయండి అని చెప్తారు కానీ మీరు క్యాష్ తీసుకెళ్లి ఇట్లా మొత్తం కట్టలు వాళ్ళ ముందు పెట్టిరు చూడండి, అసలు అది డిఫరెంట్. అంటే వీడియో కోసం చేసిరా మరి మీరు వాళ్ళకి డబ్బు ఇవ్వాలని చేసిరో నాకు తెలియదు కానీ సో ఒక చైర్ పైన అంత డబ్బు పెట్టినప్పుడు నేనే షాక్ అయినా, అంటే ఇట్లా నిజాయితీ కూడా ఉంటుందా అన్నట్టు. చాలా మంది 6 lakhs మేము డొనేట్ చేసి మొత్తం తీసుకెళ్తే చాలా మంది ఇంకా అందులోనే వీళ్ళు ఎంత తిన్నారన్నట్టు ఉంది. కానీ మాకు అర్థం 2 days 6 lakhs అని మేము ఊహించింది చాలా ఎక్కువ. నేను 1 or 2 lakhs ఊహించాను. అయితే మా టీం కూడా చాలా సార్లు షాక్ అయ్యారు, అంత అమౌంట్ ఎలా వచ్చింది ఏంటి అనేది. నిజంగా అక్కడ నేను అనుకుంటే ఒక 2-3 లక్షలు చేసి మిగతా నేను ఆపేసుకోగలను, ఎవరికి చెప్పకుండా. కానీ మనకి అవన్నీ వద్దు, మనం చేసే ఫస్ట్ది బెస్ట్గానే రావాలి, బెస్ట్గానే ఇద్దాం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ కొంతమంది మనం ఎప్పటికీ కూడా అంటే పన్న వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఇంకా నెగిటివ్ గానీ థింక్ చేస్తుంటారు. కానీ రీసెంట్గా ఒకరికి ఇలాగే హెల్ప్ అంటే చేసినప్పుడు నేను ఏం చేసింది తెలుసా, మీకు నా అకౌంట్ మరి అసలు మీ ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళ అకౌంట్ ఇచ్చి బ్యాంక్ స్టేట్మెంట్ తీపించి మొత్తం ప్రూఫ్స్తో సహా ఇచ్చాను. ఎందుకంటే మనం మంచి చేసినా సరే బ్యాడ్గా థింక్ చేస్తారా బాబు, ఇంకెందుకు, ఎవ్రీథింగ్ అన్ని క్లియర్గా ఉండాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. అంటే మనకి మీరు తెలిసిందే కదా, మనకు ఫేమ్ పెరిగే కొద్ది అందరూ మన మీద కళ్ళందరూ మన మీద ఉంటాయి. ఎప్పుడు తప్పు చేస్తాడా, ఎప్పుడు తప్పు అడిగేస్తాడా, లాగేద్దాం. సో అందుకే కొంచెం జాగ్రత్తగా. కానీ రమణలో నిజాయితీ ఉందనుకుంటా నేను. ఎందుకంటే నీ ఇన్స్టాగ్రామ్ లో కూడా నువ్వు కంటెంట్ నచ్చితేనే ఫాలో చేయండి లేకుంటే అన్ఫాలో చేయండి సంథింగ్ ఈ లైన్ నువ్వు పెట్టినావు. సో ఎందుకు పెట్టినావు అది? కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే, అంటే నీ కంటెంట్ పైన నీకు అంత నమ్మకం. ఓకే, వేరే క్రియేటర్స్ అందరూ కూడా చెప్తుంటారు, బ్రో మేము చేస్తాం కానీ నువ్వు బీజిఎం చేస్తావు చూడు పర్ఫెక్ట్ అంత. అంటే మన యూట్యూబ్ క్రియేటర్స్ ఈవెంట్కి ఒక స్టోరీ రాసుకున్నాక మనం బీజిఎం వేస్తాం, అందరూ అలాగే చేస్తారు. స్టోరీ రాసుకున్నాక ఎడిట్ చేశాక దానికి ఏదో బీజిఎం వేస్తాం. రమణ అలా ఏం చేస్తాడంటే ముందు బీజిఎం ఎదుగుతాడు, ఈ బీజిఎం ఎక్కడ పాడాలి అని చెప్పేసి ఆ బీజిఎం తగ్గట్టు షార్ట్ చేస్తాడు. ఓకే, అంత మైండ్ లోకి వెళ్ళిపోతుంది ఈ బీజిఎం ఎక్కడ పాడాలి, ఎక్కడ పాడాలి. మన యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్కి వెళ్ళాను, అక్కడ చాలా మంది క్రియేటర్స్ చెప్పిన మాట ఇదే, పర్ఫెక్ట్ ఉంటుంది, మీ టేకింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది, మీ వాళ్ళ యాక్టింగ్ కానీ కాన్సెప్ట్స్ కానీ అండ్ బీజిఎంస్ కానీ మెయిన్ మార్క్స్ వస్తాయి అన్నమాట. సో వీటి వల్ల. సో అంటే ఇప్పటి వరకు నువ్వు రాసిన డైలాగ్ కానీ ఏదన్నా అంటే నీకు బాగా అనిపించింది ఇప్పుడు మా ఇంటర్వ్యూలో ఏదన్నా? నాకు దేశం కోసం ఒక డైలాగ్ ఉంటుంది, ఓకే, అన్నం పెట్టే రైతుకు దండం పెట్టే సంస్కృతి నువ్వు తీసుకురాగలవా అని. అంటే అన్నం పెట్టే రైతుకు దండం పెట్టే సంస్కృతి అనమాట. సో ఈ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో నువ్వు తీసుకురాగలవా మరి? రియాలిటీలో మ్యాక్సిమం ఎవరో తీసుకురాలేరు, కానీ నేను ఆ కాన్సెప్ట్ లో చూపించాను తీసుకురాగలము అని, ఎలా తీసుకురాగలము అని. మీరు ఆ సిరీస్ చూస్తే నిజం మంచి థాట్ కదా, నిజంగా ఇలా జరిగితే పరిస్థితి ఏంటి అన్నట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు దళారు వస్తాడు, రేట్ ఎంతే ఉందని చెప్తాడు, 2000 ఉంది బస్తా ఒక కింట అంటే 2000 కాదు 1900 అంటాడు, ఇవ్వకపోతే లేదు. కానీ ఒకవేళ దానిమే లేకపోతే ఎక్కడ ఎవరు ఏ రైతు దాన్ని అమ్మకపోతే బస్తా 5000 కొనుక్కెళ్తారు లేదా? అవును, నాకు డబ్బే కాదయ్యా రెస్పెక్ట్ కావాలంటారు. అప్పుడు ఏం చేస్తారు, అయ్యో ఒక్క దాని బస్తా ఇవ్వండి అయ్యా అంటారు. అవును, అప్పుడు రెస్పెక్ట్ వచ్చింది. సో ఈ కాన్సెప్ట్ మీద తీసాను అనమాట దేశం కోసం అనేది. సో దానికి మంచి రీచ్ వచ్చింది, నాకు బెస్ట్ డైలాగ్ అది. కానీ ఈ మధ్య వీడియోస్ లేట్ అవుతున్నాయి కదా, ఎందుకు అసలు? వీడియోస్ ఆ మంత్ మా నాన్న కొంచెం బాగాలేదు, డాడీకి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇదైంది. డాడీకి కూడా తెలియకుండా ట్రీట్మెంట్ చేపిస్తున్నాం మెల్లగా. సో దానివల్ల ఒక 1 month డాడీతో అక్కడ ఇక్కడ స్పెండ్ చేయడం వల్ల కొంచెం లేట్ అయింది. అంటే డాడీకి ఇప్పుడు ఏమైంది? డాడీకి కూడా తెలియకుండా నువ్వు ట్రీట్మెంట్ చేపిస్తున్నావు, ఏమైంది డాడీకి అంటే చెప్పాలా వద్దా? నీ ఇష్టం. అదే డాడీకి యాక్చువల్ అదేలే, అంటే చెప్పకూడదమ్మా ఓన్కి, మా డాడీ చూస్తే ప్రాబ్లం అయితే. సో దానివల్ల వీడియోస్ కొంచెం లేట్ అయ్యా మధ్యన. తర్వాత మేము ఒక 1 week గోవా ట్రిప్ వెళ్ళాం. సో అక్కడ దానివల్ల కొంచెం లేట్ అయింది. కానీ ఇప్పుడు లాస్ట్ 40 days 30-40 days రోజు వీడియోస్ వస్తాయి, ఇక్కడ నుంచి వస్తూనే ఉంటాయి. అంటే ఇన్స్టాలో 1 AM కొట్టేంత వరకు నిద్రపోకూడదు అనుకున్నాను నేనైతే. గోవాకి ఎవరెవరు వెళ్ళారు? నేను జోష్వా, వాళ్ళు. అంటే మేమందరం వెళ్ళాలని ఉంటది, కాకపోతే వాళ్ళ ఇంట్లో టైం సరిపోదు అనమాట. అంటే 2-3 days అయితే వెళ్ళగలం, కానీ 1 week అంటే ఎవరు వెళ్ళారు కదా. నా జాబ్ వల్ల మరి వెళ్ళడం రావద్దని ఆయన 1 week పెట్టిండు, మీకు తెలియదు అది? మాకు చెప్పాడు ఫస్ట్ 15 days నుంచి చెప్పాడు. అలా అయితే 2 days వచ్చి రిటర్న్ వచ్చి ఏం చేసారు గోవాలో? 1 week ఏం చేసాం, గోవా ముందన్న ఏమేమి చేసారు గోవాలో చెప్పండి నాకు. గోవాలో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు గోవాకి?
గోవా first rackets. అసలు గోవా గురించి తెలుసుకుని వెళ్ళామని ముందర మేము. ఓకే నేను అంటే బయట చాలా మంది అసలు గోవా అంటే మన సైడ్ తెలుసు కదా, గోవా అంటే ఏదేదో ఊహించుకుంటున్నారు. అవును. అసలు గోవా అంటే అసలు మేము అన్ని కూడా రికార్డ్ చేసి అన్ని తెలుసుకున్నాం గోవా అన్నమాట. అంటే అంటే అసలు ఏముంటది, ఎలా ఉంటది, అక్కడ గోవాలో మనం బయట ఎక్కడికి వెళ్ళాలి, అంతా ఎక్కడికి నిజమేనా వెళ్ళాలి, కాదా ఉమ్. అని అన్ని పర్ఫెక్ట్ గా అన్నమాట. గోవాలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అవన్నీ కాదు, గోవాలో మోసాలు జరుగుతాయంట, జరుగుతున్నాయా? జరుగుతాయి. అంటే మేము రాకేష్ భాయ్ అని చెప్పి ఒక అతను కలిసాం. ఓకే అంటే అక్కడ స్పాల్ అని ఎక్కువ ఉంటుంది, మీకు తెలిసిందే కదా. ఓకే, స్పాల్ అని చెప్పి అందరికి తెలిసిందే అది. అంటే అదే అందరు మీకంటే అందరు అదే చూస్తారు. సో టీ షాప్ ఎలా ఉంటాయి, స్పాల్ అలా ఉంటాయి. అడిగారు వెళ్ళినావా మరి స్పాకి? చెప్పింది ఏంటరా, బాబు రండి బాబు రండి అంటారు అనమాట. ఓకే, బాబు రండి అంటే సరేలే అని చెప్పి లోపల లాగేశాక ఫస్ట్ 2000 అంటారంట. నేను లాగిరా? 2000 అంటారంట, చెప్పారు 2000 అంటారంట. లోపలికి వెళ్ళాక 10-20 అవుద్దంట. అది మాకు తెలియదు అనమాట. ఓకే, ఫస్ట్ నువ్వు ట్రై చేయాల్సింది. మరి రణస్థలం మర్రాడు, వీడియోలు తీసారు కదా, ట్రై చేయాల్సింది అంటున్నా. రణస్థలం మర్రాడు కదా, మరి రణస్థలం మర్రాడు అక్కడే ఉంచేస్తారు. అక్కడే ఉంచేస్తారా? అంత లేదులే, చాలా తెలివిమంతుడు. అక్కడ ఒక డైలాగ్ చెప్పి ఏదో స్టోరీ చెప్పి వాళ్ళని యాడ్ చేసి వచ్చేస్తారు. అక్కడ గోవాలో కూడా ఏదో ఒక విధంగా సెటిల్ అయిపోతాను అక్కడ కూడా. ఎందుకంటే అక్కడ నీకు కూడా హిందీ రాదా? హిందీ తోడ అంతేనా? కొంచెం అంతే. అయితే బీటెక్ చదివిన రమణ అంటే జాబ్ సైడ్ ఎందుకు వెళ్ళలే? ఇంట్రెస్ట్ లేదు. అంటే మెయిన్ బీటెక్ ఒకవేళ చదివాం అనుకో, జాబ్ చేసాం అనుకోండి, ఇంజనీరింగ్ చేసాం, కొన్ని నెలకు 1 లక్ష సంపాదించినా మనం ఉన్నామని ఎవరికీ తెలియదు. ఓకే, ఒకవేళ ఇంజనీరింగ్ చేస్తుంటే మీరు ఇక్కడికి వచ్చేవారు కాదేమో. ఓకే, సో అందుకోసం నేను ఇంజనీరింగ్ చేయలేదు. అంటే మా నాన్న ఆల్రెడీ నాకు ఒక 3 సో చూసారా, అంటే నేను ఇక్కడికి రావాలని కోరుకున్న రమణ, అందుకే ఆయన బీటెక్ చదవలేడంట, ఇక్కడ సైడ్ వచ్చిందంట. నా కోసమేనా? అంటే మీకోసం మీరు వస్తారని మీ ఇంటర్వ్యూ చూసాను. ఓకే, చూసాక మీరు ఇక్కడ రావాలని ఫిక్స్ సరే, ఏ ఇంటర్వ్యూ చూసారు మీరు? బరిలెక్క చూసాను. తర్వాత ఎవరో బెట్టింగ్ యాప్స్ గురించి అందరిని మోసం చేసి చాలా కవర్ చేసిన వాళ్ళే. ఇంతకుముందు మీరేమో చెప్తారు? ఇంతకుముందు మీరు ఏదో చెప్పడానికి లేదు. ఏం చెప్పదా అంటే ఎన్టీవీకి ఇంటర్వ్యూ ముందు ఫస్ట్ ఏమన్నాడంటే అసలు అంటే చిన్న చిన్న వాళ్ళు ఇస్తున్నారు కదా, చాలా మంది పిలుస్తున్నారు, వెళ్ళొచ్చు కదా అంటే, లేదు చాలా మంది కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళు ఏమంటున్నారంటే హైదరాబాద్ రమ్మంటున్నారు, లేదంటే ఇంకెక్కడికో రమ్మంటున్నారు. అలా కాదు, అసలు మన జిల్లా ఎందుకు రారు, మన శ్రీకాకుళం జిల్లా ఎందుకు రావట్లేదు, మనకి మన ఇంటికి ఎందుకు రావట్లేదు, వచ్చేలా చేద్దాం అంటే అప్పుడు నేను ఏమనుకున్నా అంటే, నేను ఒకటే అనుకుంటాను, రావట్లేదంటే మనకు ఆ ఫేమ్ సరిపోదేమో. సరే వచ్చి ఆ ఫేమ్ తెచ్చుకుందాం మనం, అప్పుడు వస్తారు కదా, అంతే కదా. కాదు, ఇప్పుడు అంటే వేరే ఛానల్ వాళ్ళని యాంకర్ అందరినీ శ్రీకాకుళం రప్పిద్దామని అనుకుంటున్నారు. అవునా? అనుకున్నారు. అంతే. సో నేను వచ్చిన, సో నాకు శ్రీకాకుళం స్లాంగ్ రావట్లేదు కదా, మరి మీ దగ్గర అంటే స్లాంగ్ అనేది నాకు రావాలి కదా. మీ శ్రీకాకుళం ని, మీ గొప్ప స్లాంగ్ ని మాకు పరిచయం చేయాలి కదా. దీనివల్ల అయింది మర్చిపోయాం అనుకుంటే అదే స్లాంగ్ చెప్తారా? నలుగురు మేము శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడడం బయట వాళ్ళు చాలా మంది ఇష్టపడుతున్నాం. ఇప్పుడైతే శ్రీకాకుళం కూడా మాత్రం అంటే మన అందుకే మీరు ప్రతి వీడియోలోని చేసి మాట్లాడుతున్నారని ఇప్పటికీ గోవా వీడియోస్ నా ఇన్స్టాలో ఉంటాయి. ఓకే, బ్యాడ్ కామెంట్ నుంచి మించి మా జిల్లా వాళ్ళే అంటే ఏమంటారంటే మా స్లాంగ్ తక్కువ అని మా వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియదు. అంటే మా స్లాంగ్ కూడా ఒక బెస్ట్ ఉంటది, బెస్ట్ ఫన్ ఉంటది, బాగుంటది, సరదాగా ఉంటారని. సార్ రమణ ఒకసారి మాట్లాడరాదు? ఒక 2-3 క్వశ్చన్లు అడుగున్నాను. సరే నన్ను కాదు కానీ జోష్వా బ్రో అని అడుగు, ఆయన కూడా అదే స్లాంగ్ మాట్లాడండి, మాట్లాడాలి. అలాగే దూరం నుంచి అలగొచ్చు. కార్లో కాదు, విమానంలో. బయట కారు నీరు అనుకోండి, నా కారు కొనే స్తోమత లేదు కదంతా, రావట్లేదు. సో ఆస్కర్ అవార్డు వస్తుందా నాకు? ఆస్కర్ కాదు కానీ మా భాషలో నాకు రాదు కదా. మరి మేము హైదరాబాద్ సార్ హైదరాబాద్ లో మాట్లాడతా. మాట్లాడే కానీ నువ్వు అన్నావు కదా, నువ్వు హైదరాబాద్ స్లాంగ్ కొంచెం కొంచెం వస్తుందని. వస్తుందన్నా కానీ ఇంకా గట్టిగా మాట్లాడాలంటే చాలా ఉంటది. అట్లా మాట్లాడాలి మనం, గట్ల ఎట్లా మాట్లాడాలి అట్లాగే అట్లాగే రాదు కదా. ఏంది పోరగాడు అన్ని క్వశ్చన్లు వేస్తున్నాడు. ఇంటర్వ్యూ బాగుందా బాగాలేదా? చాలా బాగుంది. మన హైదరాబాద్ నుంచి పోరాడు అందుకే వచ్చింది. చాలా బాగుందా? నువ్వు ఎంత బాగా చేస్తావు అనుకోలేదే, నువ్వు ఎంత బాగా చేస్తావు అనుకోలేదే మేము. సరే మీరు నువ్వేం చదువుకున్నావు బ్రో? నేనా మెకానికల్. ఏం చదువు? ఐటీఐ మెకానికల్ చేస్తాను. అది చెప్పాలి, ఐటీఐ మెకానికల్ అన్నాను.
అని 10th అని 10th. సో బీటెక్, డిప్లొమా. సో నువ్వు గోల్డ్ వేసుకున్నావు కదా, అవునండి. గోల్డ్ స్పెల్లింగ్ ఏంది? GOLD. కరెక్టా? ఆలోచించింది అదే అనుకుంటా మేము. 2-3 సార్లు అన్నావా అంటే మార్చేస్తాం. ఈ మధ్యలో typing లో అలా అయిపోతుంది. ఓకే. ఇంత ముందు రాదు. నిజం చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు ఈ మధ్య చాట్ చేసి ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చేసింది. మొబైల్స్ వల్ల చాలా మంది చాటింగ్స్ వల్ల ఆటోమేటిక్ అదే పైన వచ్చేద్దన్నా. టైపింగ్ చేస్తా. ఇప్పుడు మనకు గోల్డ్ కావాలనుకో జీవో కొడతాం వచ్చేది అదే. ఓకే. దాన్ని ఫాలో అయిపోతాం. జీ కొట్టగానే వచ్చేస్తుందా? జీవో కొట్టేస్తాం వచ్చేది. జీబోర్డ్ ఉంది కదా మనకి. జీవో జీ అని ఒక్కటి మాత్రం కొట్టకు. జీవో కొడతాం. జీ కొడితే బోల్డ్ జీవో కొడతాం వచ్చేస్తూ ఉంటది అదే. ఏ జీవో? గోల్డ్ జీవో. గోల్డ్ జీవో. సో బ్రో మీరు టీచర్ కదా, అంటే ఏ సబ్జెక్ట్? వొకేషనల్ సబ్జెక్ట్. వొకేషనల్ అంటే ఏముంటది? ఇప్పుడు ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్ ఉంది 9th 10th కి. ఓకే. దాంట్లో ఒక సబ్జెక్ట్ చెప్తాం, ఐటీ సబ్జెక్ట్ ఏం చెప్తారు అసలు? ఫుడ్ ప్రాసెసింగ్. ఓకే సరే, ఏదన్నా ఒకటి కొంచెం నాకు చెప్పు. ఫుడ్ ప్రాసెసింగ్. ఇప్పుడు ఫుడ్ యొక్క వేస్టేజ్ కానీ ఏవైనా ప్రాసెసింగ్ ఎలాగ అవుతుంది, మనకి ధాన్యం నుండి బియ్యం ఎలా తయారవుతాయి, అంత మధ్య నుండి ప్రాసెసింగ్ ని మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది యాక్చువల్లీ అయితే 10th, ఇప్పుడు మేము 9th 10th చెప్తాం, పార్ట్ ఏ పార్ట్ బి లెక్క. అది ఒక ఇంటర్మీడియట్ లో 10th తర్వాత నేర్చుకోవాలి వాళ్ళు. ఇప్పుడు మనం 9th 10th లోనే అది వస్తుంది వాళ్ళకి సర్టిఫికేట్, వొకేషనల్ సబ్జెక్ట్ అనేది. అది వాళ్ళు తీసుకున్న తర్వాత ఓన్ గా హోటల్ రన్ చేయొచ్చు, లేకపోతే వేరేగా ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు. అక్కడ వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుద్దని. అందరు చదివిన వాళ్ళు ఉంటారు కదా, కొంతమందికి ఇది కూడా ఇంట్రెస్ట్ ఉంటది. అలాగే వొకేషనల్ లోని ఒక 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఐటీ వొకేషనల్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యూటీ అండ్ లెస్, నెక్స్ట్ అలాగా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే. సో మీ ముగ్గురికి ఒక నిజం చెప్పబోతున్నా నేను. సో రమణ గురించి నువ్వేమనుకుంటున్నావు? రమణ ఎట్లాంటి వాడు? రమణ అయితే మంచివాడే మనకు తెలిసి. అంటే మనకు నెగిటివ్ ఉంటది, పాజిటివ్ ఉంటది. ఊర్లో చెప్పుకుంది రమణ మీద నీకు నెగిటివ్ అంటే జనాలు చెప్తారు. ఇప్పుడు రమణ గురించి అందరికి తెలియదు. రమణ గురించి అందరికీ తెలియదు. అంటే ఇప్పుడు వాడితో ఉండేవాడే, వాడికి ఏదైనా మామూలుగా సూట్ లో ఉన్నప్పుడు ఏదైనా అనేస్తాడు. నువ్వు అన్నావా ఎప్పుడన్నా? నేను అనేస్తాను. ఏమన్నావు చెప్పు. ఏమన్నారా అంటే ఆ ఫ్లో ఆ సిచ్యువేషన్ చెప్పాలి, నిజాలు చెప్పాలి. నేను కూడా అనేస్తాను. అది వద్దురా. ఏమన్నావు? ఏమంటా ఫస్ట్ నుంచి అందరం ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ లా ఉంటాం. అంటే మాట ఇసిరేస్తాం కానీ దాన్ని ఆడు తీసుకుంటాడు. తీసుకుని దాన్ని అంతలా పెంచుకోడాడు మాటని. మనడే కదా అనేసి వదిలేస్తాడు ఆడు కూడా. అదే మాట వేరే వాళ్ళకి ఇసిరేస్తాడు అనుకో, వాడేమనుకుంటాడు, వీడికి ఎంత పొగరుంది, వీడి ఫ్రేమ్ వచ్చిందని ఎలా తయారయ్యాడు అనేసి వాళ్ళు అనుకుంటారు. నాకు సపోర్ట్ లేదు అనేసి వాళ్ళు. మనం చెప్తాం, మనం కూడా కొన్ని విషయాలు, అరే కొద్ది వరకు నువ్వు కష్టపడు. అంటే రమణ గురించి నీ ఒపీనియన్ చెప్పంటే, రమణ గురించి చెప్తున్నా. తిట్టినా పడతాడు అని అన్నావు అంతే. ఇంకా అంటే అదే తిట్టుడు ఎవరన్నా తిట్టాడు అనుకోండి, వాడు ఎలాగో ఆలోచిస్తాడు. నీ ఛాన్స్ అయిపోయింది. రమణ గురించి చెప్పు. రమణ గురించి చెప్పిన అర్థం కాదని. ఓకే. నీకు అర్థం కదా, నాకు అర్థం కాదు. వాళ్ళిద్దరు నైట్ కి అర్థం అవుతుంది. రమణకి బాగా క్లోజ్ గా ఉండి వాటితో టైం స్పెండ్ చేసినప్పుడు మాత్రమే అర్థం అవుతుంది. ఓకే. నీకు రమణ నీకు అర్థమైందా? నాకైతే రమణ గురించి అయితే మొత్తం చాలా బాగా చెప్పు. ఓకే. అందుకే ఇప్పుడు ఎలా ఉన్నాం. నీ పక్కకుండా బాగా తెలుసా? ఏం తెలుసు అంటే అర్థం చేసుకోలేరు అంత వేగంగా. ఓకే. అర్థం అంటే మంచి వాళ్ళు లేరు అనమాట. ఓకే. అర్థం చేసుకోలేకపోతే మాత్రం కొంచెం అంటే ఏంటి ఇలా మైండ్ ఇలా ఏంటి ఇలా ఉండడం ఉండదు. వీడు తిడుతుంటే పడుతుంది కాబట్టి ఇక మీరు అట్లా అనుకుంటారు అంతే. సో మీరు చెప్పలేదు గురించి. అంటే బయట వాళ్ళు అందరూ ఒక రకంగా అనుకుంటారు, అంటే అమౌంట్ ఇలా వస్తుంది కదా. కాదన్నా, నీ గురించి చెప్పు. అంటే బయట నేను నా దగ్గర చాలా మంది అంటారు, ఇలా అమౌంట్ వస్తుంది కదా మీకు ఎలా ఇచ్చారు ఏంటి అనేసి. చాలా మంది నాకు అడుగుతారు. నేను ఈ ఫీల్డ్ నుండి 1 year అవుతుంది, వచ్చేసాను, బయటకు వచ్చేసాను. కానీ చాలా మంది చెప్పేవారు, కానీ రమణ గురించి నాకు తెలుసు. అలా అనుకుంటే ఇప్పుడు నెలకు 1,00,000 వస్తుంది అనుకుంటే, ఇప్పుడు చాలా వరకు ఇల్లు కానీ ఏమైనా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. రమణ ల్యాండ్ ప్రాపర్టీస్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. కానీ రమణ అంటే మీ హెల్ప్ చేస్తాను. తెలుసా, నేను మీకు ఒక నిజం చెప్తా అని చెప్పిన, అవునా? రమణ మా ఇంటి పక్కన ఒక ఇల్లు కొన్నాడు, తెలుసా మీకు? హైదరాబాద్ లో. తెలుస్తుంది. ఫోటో చూపిస్తే మా ఇంటి పక్కన కొన్నాడు స్వామి. నేను ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంది? ఓకే. నీ దగ్గర ఒక బుల్లెట్ ఉందంట కదా? మరి లేదన్న ఒకటి కూడా
ముందే చెప్పు 5 బుల్లెట్లు ఉన్నాయి ఇన్స్టాలో నాకు. ఓకే. అన్నిటికీ లైక్లు వస్తాయి. ఎవరు కూడా బుల్లెట్ నాదని అడగరు. అది కాదు కదా. సో నిజం చెప్తా మీరు నమ్మట్లే. రమణ హైదరాబాద్లో ఇల్లు కొన్నాడు. ప్లస్ ఇంకోటి రమణకి 1 monthకి ఒక 5 లక్షలు ఇన్కమ్ వస్తుంది తెలుసా మీకు? లేదన్న, మీకు తెలుసా? రావట్లేదు. మా సైజ్ లో ఉంటుంది సార్. మీకు తెలుసా? అకౌంట్ కూడా మా దాంట్లో ఉంటుంది. ఓకే. అని ఇప్పుడు యూట్యూబ్ షార్ట్ల ద్వారా వచ్చిన పేమెంట్ చాలా తక్కువ. ఓకే. కానీ ప్రమోషన్ వల్ల అలాగలా కొంచెం అమౌంట్ పెరుగుతుంది. కానీ మామూలు షార్ట్ల ద్వారా అయితే 30-40 దాకా. ఈరోజు ఎంత డేట్? ఇది డేట్ ఎంత? 8th. మొన్న 5thకి 5 లక్షలు అకౌంట్లో పడ్డాయి రమణ అకౌంట్లో. నేను ప్రూఫ్ చూపిస్తా. ఫండ్స్ కూడా పడుతున్నాయి మీకు? అంటే మనం ఇస్తాం కదా. ఓకే. ఆ ఫండ్ మన అకౌంట్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు వరకు అలాగే ఒక అకౌంట్ పెట్టాం. ఓకే. నెంబర్ పెట్టి అమౌంట్ ఇవ్వండి అన్నా. అమౌంట్ ఏంటంటే సరే, నేను ఇప్పుడు మీకు రుజువు చేస్తే మీరు ఏం చేస్తారు? వాడు కూడా ఒక స్టేజ్కి వెళ్ళాడు కదా. లేదన్నా, ఎక్కడ మీ స్పాట్ లో ఎక్కడ యూట్యూబ్ డిలీట్ చేస్తాం. అర్థం కాలే. నా స్పాట్ లో యూట్యూబ్ డిలీట్ చేస్తా. అరే మా యూట్యూబ్ ఛానల్ ఎందుకు 5 లక్షలు పడ్డాయని మీరు చెప్తే, ఎందుకంటే నా అకౌంట్ నాకు తెలుసు కదా. నేను అన్నది నేను నిన్న అడగలేదు. వీళ్ళు ఏం చేస్తారు అన్న వాళ్ళకి యాక్చువల్ తెలుసు. ఓకే. నా దగ్గర పనిచేసే కెమెరామెన్ పని అన్న నాతో వర్క్ చేసే నా తమ్ముళ్ళు అందరూ వర్క్ 2 ఒకటేనేమో. నా అట్లా కాదు. పని అంటే అంటే పని చేయడం అంటే మా వాళ్ళు కొంచెం దీనిగా తీసుకుంటారు. వర్క్ అంటే కొంచెం ఆఫీసులో ఉంటది కదా. అంటే నాతో ఉండే నా తమ్ముళ్ళు అందరికీ కూడా నా అకౌంట్ మొత్తం చూస్తారు. వాళ్ళు బ్యాలెన్స్ ఎంత ఉందో చూస్తారు. యూట్యూబ్ నుంచి ఎంత పడుతుందో చూస్తారు. వాళ్ళ దగ్గర దాయడానికి ఏమి ఉండదు. ఇన్స్టా నుంచి ఏ మెసేజ్ వస్తుందో చూస్తారు. నా ఫోన్ కాల్ ఏమొస్తుందో చూస్తారు. ఎప్పుడైతే మనతో వర్క్ చేసే వాళ్ళ దగ్గర మనం దాస్తున్నామో అక్కడే గొడవలు మొదలవుతాయి. అవును. అందుకే నేను ఎప్పుడు దాయాలనుకోను. ఇవి ఎంత వచ్చింది. సో ఇప్పుడు కూడా నేను అసలు వాళ్ళ మనసులలో ఏముందో నీకు తెలియాలనే నేను అడగడం జరిగింది. అవునవును. అవునా కదా? వీళ్ళు ఎందుకు వాళ్ళకి తెలుసు అంటే ఎప్పుడు వర్క్ చేస్తాడు కదా, ఎడిటింగ్ చేసుకుంటాడు. లేదు నీకు తెలియదు. సో కనుక మనసులా అరే నిజమా అని ఆలోచించింది తెలుసా నీకు? అంటే నా పాట ఎత్తడేమని కృష్ణ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వద్దు. అంతేనా? అంటే అక్కడ నేను శ్రీ మొబైల్ పెట్టలేం కదన్నా. ఓకే. అక్కడికి వచ్చి సరే, నాకు ఎందుకో కనకరాజు ఒక డైలాగ్ చెప్తే వినాలని ఉంది. అయ్య బాబా, ఇది పెద్ద సమస్య కాదు, నువ్వు యాక్టింగ్ అదే డైలాగ్ అన్నా. అదే డైలాగ్. ఇది ఏదో పెద్ద సమస్య కాదు. డైలాగ్ చేస్తావా యాక్టింగ్ చేస్తావా? ఏదో అనుకుంటే ఏదో నీ ఇస్తానన్నా. యాక్టింగ్ చేస్తా. సరే, యాక్టింగ్ అదే డైలాగే కావాలి నాకు. ఏదో చెప్పి డైలాగ్ ఏం లేదు ఆయనకు. డైలాగ్ ఉంటాయి స్పాట్ లో. షూట్ అంటే అట్టాగా ఉంటుంది. స్పాట్ లో డైలాగ్ చెప్పేస్తారు. అంటే అప్పుడే డైలాగ్ ఉంటుంది. సరే డన్. నువ్వు ఒక డైలాగ్ చెప్పేదన్న. రాజకీయం అంటే ఒకరిని ఎన్నుకోవడం రా, అంతేగాని పక్కోడి మీద పగలు పెంచుకోవడం కాదు. రాజకీయం అంటే ఒకరిని ఎన్నుకోవడం రా, పక్కల మీద పక్కన పెంచుకోవడం కాదు. వచ్చింది ఇంకో డైలాగ్. అంటే రానంత రానిది కావాలి నాకు. ఇప్పుడు అంత మీరు అర్జెంట్ గా డైలాగ్స్ అంటే నేను ఎక్కడ నా మీద కోపం ఉంది, నన్ను డైలాగ్ అడిగిండు అని చెప్పి. నువ్వు చెప్పంగా అందుకే అది నార్మల్ గా చెప్పొచ్చు. ఆ ఫ్లో వచ్చేస్తుంది. వెలగుంటా నువ్వేం అందులోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది నీకు. ఎందులో నువ్వు ఒక పార్టీ నేను ఒక పార్టీ. ఓకే. అప్పుడే నేనేమొచ్చి ఎన్నుకున్నాడు బట్టి నేను చూస్తాను. నువ్వేం డబ్బు కాసి బట్టి నువ్వు చూస్తావు. ఓకే. అర్థమైందా? నేనేమొచ్చి వాడేమైనా గెలిచాడు అనుకో, ఎవడాడు అవతలోడు ఎక్స్-పర్సన్, మనిద్దరం ఉంటాం. మీరేమొచ్చి ఓటు వేసేస్తారు, నేనేమొచ్చి ఆలోచించి ఓటు వేస్తాను. దాన్ని బట్టి ఇప్పుడు ఏమైనా రోడ్లు కావాలనుకో ఆడు నాకు అనిపిస్తుంది. కానీ చాలా అమాయకులు కదా వీళ్ళు ముగ్గురు. నిజం చెప్పు. చాలా తెలిసి తెలియని కొన్ని ఉన్నాయి నాకు ఎందుకు అనిపించింది. నువ్వేమంటావు? సింగర్ అమాయకులే. నేనైతే అమాయకులే ఖచ్చితంగా చెప్తాను. అందుకే సైలెంట్ ఉండి, ఎందుకంటే పొరపాటు ఏదైనా మాట్లాడిస్తే మరి ఎంత కదా. నేను మాట్లాడి కూడా అందుకే సైలెంట్. మా ఇంట్లో కూడా అంతా అన్న డైలాగ్ మాకు ముందు ఎప్పుడు టేక్లోకి వచ్చిన ఇది నీ డైలాగ్. ఓకే. అక్కడ ఒక డైలాగ్ చెప్పన్నా. కష్టం ఇప్పుడు ఎందుకన్నా ఏంది ఒక బాటిల్ పడాలా ఇలా కూర్చొని చెప్పాలి అంటే ఆ ఫీల్ లోకి వెళ్ళాలి. నేను సరే నిల్చొని చెప్తా, కూర్చొని చెప్తా, సీన్ లోకి వెళ్ళాలి అక్కడ. సో అదంతా కదా, కానీ ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. డైరెక్టర్ గారు ఒక డైలాగ్ ఇవ్వండి. డైలాగ్ ఏం చెప్తామా? నువ్వు పుస్తకాలు చదువుకున్నప్పుడు రాజకీయం చూసావరా? అదేనా నిన్న ఏదో డైలాగ్ చెప్పా. నువ్వు రాజకీయం అనేది పుస్తకాల్లో చదువుకున్నప్పుడే నేను ఈ రణస్థలంలో రాజకీయాలు చేశాను రా. అప్పుడే రాడు, ఇప్పుడే మొదలు. నేను చెప్పాను అది మా చూడు, నువ్వు రాజకీయం అనేది పుస్తకాల్లో చదువుకున్నప్పుడే నేను ఈ రణస్థలంలో రాజకీయాలు చేశాను రా అని చెప్పి మా అన్న నాతో అంటాడు అన్నమాట డైలాగ్.
సో అన్న చెప్తే వినాలని ఉంది నాకు. చెప్పు నాతో చెప్పు రెండు కన్నులు ఉన్నాయి, కన్నులు కొట్టుకుంటున్నాయి. నువ్వు పుస్తకాలు చదువుకున్నప్పుడే రాజకీయాలు చదివారు. నువ్వు రాజకీయం అనేది పుస్తకాల్లో చదివినప్పుడే నేను ఈ రణస్థలంలో రాజకీయాలు చేశాను రా. మాది రణస్థలం. నేను రంగస్థలం అనుకున్నా. ఫస్ట్ చెప్పమా. టెన్షన్ లో చెప్పలేము. చెప్పుకోండి అంటే అన్ని వెనక్కి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ మా టెన్షన్ పడతాడు ఎక్కువ షూట్ లో కూడా. అందుకే మేము షూట్ లో ఎవరిని మాట్లాడినకుండా దగ్గర నుంచి చెప్పించుకుంటాం డైలాగులు. ఎవరిని ఇబ్బంది కూడా పెట్టుకున్నాం మేము. సో డైలాగ్ చెప్పాలంటావా? ఇప్పుడు రాదని కష్టం. కావాలంటే అంటే చెప్పేస్తే ఏదో చెప్పినట్టు ఉండదు అన్నమాట. మొత్తానికైతే నేను అడిగినా మీ డైరెక్టర్ గారు చెప్పినా నువ్వు డైలాగ్ చెప్పట్లే అంటే డైరెక్టర్ మాట వింటలేను అసలు. అలానే కాదంటే నాకు ఆ ఫీల్ రావాలన్నమాట. ఓకే, ఆ ఫీల్ తేవాలంటే ఏం చేయాలి? కింద మంట పెట్టాలా? 5 గంటల స్టోరీలోకి వెళ్ళాలి మనం. స్టోరీలోకి వెళ్ళాలి. స్టోర్లకా? స్టోరీ ఏమో మళ్ళీ నువ్వు మొబైల్ స్టోర్ అంటారేమో, మళ్ళీ ఇంకో అమ్మాయి వస్తుందేమో అనుకుంటున్నా. కాదా? సో అయితే ఇంకొకటి నిన్ను ఒకటి అడగాలి. ఒకసారి నీ చెయ్యి ఇట్లా చూపించు. ఇట్లా సన్నీలేనా తెలీదా? సన్నీలు పర్మనెంట్ ఆటో ఇది. సన్నీలు నాకే చిన్న పిల్లలకు కూడా తెలుసు ఇప్పుడు. తెలుసు, కానీ వాళ్ళకి తెలిసేమో, కొంచెం బ్యాడ్ గా తెలిసేమో వాళ్ళకి. నేను అదే జనరేషన్. నిజం చెప్పు, నీకు కూడా ఫస్ట్ బ్యాడ్ గా తెలుసు కదా. ఒక మనిషి గురించి బ్యాడ్ గా తెలిసాకే గుడ్ తెలుసుకోవాలని చూస్తాను నేను. ఓకే, మీ గురించి ఎవరైనా బ్యాడ్ చెప్తే ఆ మనిషి ఏమైనా గుడ్ చేసాడేమో ఆలోచిస్తాను నేను. ఓకే, మనం గుడ్డే తీసుకుందాం, బ్యాడ్ ఎందుకు స్ప్రెడ్ చేయడం అనుకుంటాం. సో మంచి చెప్తే మంచిగా తీసుకుంటాం కదా, మంచి స్ప్రెడ్ చేయి. ఓకే, బ్యాడ్ ఎందుకు స్ప్రెడ్ చేయడం అని. ఓకే, సో అంటే బ్యాడ్ చెప్పినా గానీ ఫస్ట్ ఆయన గురించి ఆలోచించి అందరూ బ్యాడ్ చెప్తుంటే మనం బ్యాడ్ ఎందుకు చెప్తాం. బ్యాడ్ ఏం చేసింది? తను పార్న్ వీడియోస్ అన్నీ చేస్తారు కదా. ఓకే, నేను కూడా చూసి చిన్నప్పుడు. మీరు కూడా తెలిసి ఉంటే చూసి ఉండొచ్చు. బాగోవా అంటే ఐ మీన్ అంటే మీరు ఎలా విన్నారు? నేను అసలు అనలే. సన్నీలు అంటే తెలుసా? సన్నీలు అంటే తెలుసు కదా, కరెంట్ మూవీలో ఒక సాంగ్. అది ఒకటే తెలుసు మీకు, ఇంకేం తెలియదు. మీ అంత మెచ్యూరిటీ నాకు లేదు కదా. అంటే చూసి ఆడియన్స్ కూడా తెలుసు మీరు అబద్ధం చెప్తున్నారు. అప్పుడు చూసేవాళ్ళం. ఏం చూసినావు? పార్న్ వీడియోస్. ఓకే, చెప్పుకోవడానికి అబద్ధం ఉంది కానీ చూసేవాళ్ళం. ఆ కొద్ది ఏజ్ వచ్చాక అప్పుడు తిని ఎట్లా చేస్తున్నా అందరూ అంటున్నారు కదా, కొన్ని మంచి పనులు. అదే పార్న్ వీడియో చేస్తున్నా అంటున్నారు అందరూ అన్నారు కదా. సరే, తను చేసిన కొన్ని మంచి పనులు కూడా నాకు కనబడి. సరే, అవే చేస్తుంది ఇవే చేస్తుంది కదా. సో తను ఏం చేస్తుంది, ఇంకేమైనా మంచి పనులు చేస్తుందా, ట్రస్ట్లు ఏమైనా నడిపిస్తుందా? నేను ఈ మంచి కార్యక్రమాలు చేయడానికి కారణం కూడా సన్నీలోనే, ఒక ఇన్స్పిరేషన్ నాకు. ఓకేనా? సో అది అంటే ఒకప్పుడు మనం అలా అయితే ఇప్పుడు ఒకప్పుడు నేను డ్రింక్ చేసేవాడిని, గొడవలు పెట్టుకునేవాడిని, అట్లా ఉండేవాడిని. కానీ ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నా. సో రమణ అట్లా చేశాడు అని చెప్పి దాన్నే పట్టుకుంటే ఇంకా దాన్నే పట్టుకుని నేను అక్కడే ఉండిపోతా చాలా మంది జనాలకి. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సన్నీళ్ళు కూడా అంత అప్పుడు ఎట్లా ఉన్నా సరే ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలీ. రామ్ గోపాల్ వర్మ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, సన్నీళ్ళు మీరు అందరూ అట్లా చూసారు, సన్నీళ్ళు మీరు డైరెక్ట్గా చూడండి, తనతో చూడండి ఒక మంచి ట్రెడిషనల్ పర్సన్ చూసుంటారని, ఒక ట్రెడిషనల్గా ఉంటారని. మీరు నవ్వుతున్నారంటే మీరు వేరేగా ఆలోచిస్తున్నారని నాకు అర్థమైపోయింది. అంటే పక్క క్లిప్ వేయమని చెప్తా, అంటే క్లిప్ వేయమని చెప్తా డైరెక్ట్ చూడండి. డైరెక్ట్ చూడలేదా మీరు? అంటే మీ మైండ్ లో అది ఉందని, అది ఉండకూడదు అని చెప్తున్నా. అంటే ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ గా ఉన్నాను నేను. సరే, నేను ఒకటి చెప్తా. ఇప్పుడు సన్నీ లియోన్ గురించి నీకు బ్యాడ్ గా చెప్పారు, ఆమె గురించి గుడ్ గా నువ్వు తెలుసుకున్నా, కానీ పేరు వేసుకున్నంత అవసరం లేదు కదా. ఇప్పుడు మీరు అడిగారా? ఎందుకు అడిగారు? ఏమని? పేరు వేసుకున్నాను కాబట్టి అడిగారు కదా. అవును, సన్నీల గురించి. ఇప్పుడు ఇంటర్ వల్ల 10 మందికి మంచిగా తెలిసింది కదా. ఓకే, నాలాంటి వాళ్ళు వేసుకోవడం వల్ల 10 మందికి ఇంక మంచిగా తెలుస్తుంది. అందరికీ సన్నీలు కరెంట్ తెగ సినిమాలో కాకుండా కొంచెం వేరే విధంగా కూడా తెలుసు కాబట్టి ఒకవేళ ఈ ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు ఎంతో కొంచెం చేంజ్ అవుతారు. అంటే మనం 10 మందికి తెలుసు కాబట్టి మనలో ఒక మంచి పని స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో వేసుకున్నాను. ఓకే, ఇప్పటి వరకు ఈవెన్ ఎవరినో అడగలేదు, అంటే ఎందుకు వేసుకున్నాము తీసేవని ఇంకా అడగరు కూడా ఎవరు. ఎందుకంటే మన డ్రీమ్ ఏంది అసలు? ఒక డైరెక్టర్ అవ్వాలని. ఓకే, ఒక మంచి డైరెక్టర్ అవ్వాలి, దానికి శివగారిని హీరోగా పెట్టుకోవాలని నా కోరిక. తప్పకుండా చేసేద్దాం. నేను హీరో మెటీరియలా? ఇప్పుడు హీరో మెటీరియల్ తయారు చేద్దాం, కొంచెం తయారు చేసేద్దాం, దాన్నే ఉంది. ఓకే, మూవీస్ తీస్తే 3 మూవీలో మన హీరో రానేస్తారు. మూవీస్ చూడరు, నార్మల్ గా ఎవరు వచ్చారని ఉంటుంది. 3 మూవీస్ తీసి అనుకో, మన హీరోరా అంటే హీరో మెయిన్ కాదు, ఒక కంటెంట్ బెస్ట్ కంటెంట్. ఇప్పుడు సుహాస్ వచ్చినప్పుడు ఫస్ట్ సినిమా ఏమన్నా. సరే, నేను డబ్బులు పెట్టుకుంటున్నాను, హీరోని చేయి డైరెక్ట్. చేసేద్దాం అన్న, నిజంగా చెప్తున్నా.
కాకపోతే నువ్వు ఇంటర్వ్యూలో చెప్తా. మాట ఇస్తున్నావు. ఆ, తప్పకుండా నేను డబ్బులు నేను పెట్టుకున్నా. మాట ఇస్తున్నా. ఓకే, మీరు మాట ఇస్తున్నా, డబ్బులు పెడతాను. నేను డబ్బులు పెట్టుకుంటున్నా, నువ్వు డైరెక్షన్ చేయాలి. సో నేను డబ్బులు పెట్టుకుంటున్నా, నువ్వు డైరెక్షన్ చేయాలి. నా బడ్జెట్ వచ్చి 100 రూపాయలు. 100 రూపాయలు ఇయ్యరన్న మీరు, 100 రూపాయలు ఇయ్యరన్న మీరు. 100 రూపాయలు ఇస్తే నువ్వు 100 రూపాయల బడ్జెట్ లో ఒక వీడియో తీసి పెడతా మీకు. ఆ బడ్జెట్ అదే వచ్చింది. నేను మూవీ అన్నా అంటే నీ డైరెక్షన్ గంత చిన్న వీడియోలోనే ఉందా? అంటే అంటే మీ బడ్జెట్ 100 రూపాయలేనా? 100 రూపాయలతో ఏమొచ్చింది నీకు అదే చెప్పా. మీరు షాప్కి వెళ్ళి 100 ఇస్తే 100కి ఏమొస్తుంది? నీతో ఇప్పుడు నేను హీరోగా ఒక మూవీ చేయాలంటే ఎంత డబ్బు ఉండాలి? నాకు తెలిసి ఒక 50 to 1 lakh 50 to 1 crore ఉండాలి లీస్ట్. తక్కువ 50 lakhs to 1 crore ఉంటే ఒక మంచి మూవీ తీస్తావు నాతో. ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ మూవీ తీద్దాం అనుకున్నప్పుడే నేను ఒక 3-4 ఒక పక్కాగా మీరు చేస్తాను అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు ఈయన కొన్ని రోజులు ఇవన్నీ ఆపేసి ఒక 3-4 months ఆ మూవీ ఇండస్ట్రీలో అక్కడికి ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయిపోయి అక్కడ చూస్తాను. అంటే మనకు తెలియనివి అక్కడ చాలా ఉంటాయి. అంటే ఈ షూట్లో ఎంతమందిని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు యూట్యూబ్ వేరే, మూవీ వేరే కదా. అప్పుడు చేశాక అప్పుడు మీతో చేస్తాను. అంతేగాని ఇదే నాలెడ్జ్తో మీతో చేసినా హిట్ కొట్టలేను నేను. కొడితే హిట్టే కొట్టాలి. ఏదో చేసి ఆ సినిమా వచ్చిందో లేదో కూడా జనాలకు తెలియకపోతే ఇంకెందుకు. మన దగ్గర కంటెంట్ ఉంది, దాని కంటెంట్ని ఎలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీయాలి అనేది మెయిన్. అది తెలియాలంటే మనం వాళ్ళతో పాటు కొన్ని రోజులు వర్క్ చేయాలి. అక్కడ వర్క్ చేసి వచ్చాక అప్పుడు తీస్తాను. ఆల్రెడీ మన ప్రతి వీడియో కూడా కింద కామెంట్ చూడండి అన్న మీరు మూవీ తీసుకోవచ్చు, అదొకటే ఉంటది, ప్రతి వీడియోలో ఉంటది పక్కగా. మీరు ఒకవేళ ఒక సిరీస్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూసుంటే మీకు అర్థమైపోయింది అనమాట. అంటే వీళ్ళు ఎంత దీనిగా సిరీస్ లవ్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్లో ఎండ్ అయింది, 60వ పార్ట్లో లింక్ అవుద్ది, 40వ పార్ట్లో లింక్ అవుద్ది. ఈ లింక్స్ అని అసలు ఎవడో ఎక్స్పెక్ట్ మర్చిపోతాడు ఆ పార్ట్ని. అదేంటో అది ఎప్పుడెప్పుడో ఈశ్వర్ గారు దాన్ని తీసి ఇక్కడ వచ్చి పెట్టాడు అని అనిపిస్తుంది. సో అట్లా ఉంటాయి అనమాట ట్విస్ట్లు. ఓకే, సో మీకు సో మొత్తానికైతే నన్ను హీరో చేస్తా అంటున్నావు. ఒక 50 లక్షలు ఉంటాయి అంతేనా? సో నేను హీరో కానీ 50 లక్షలు జమ చేసుకోవాలి. సో ఎవరన్నా స్పాన్సర్లు ఉంటే చెప్పండి. సో నా ఇన్స్టాలో మెసేజ్ చేయండి సరేనా? డైరెక్టర్ కూడా దొరికిండు. సో మీరే ప్రొడ్యూసర్, నేను హీరో సరేనా? సో ఫైనల్గా మీ వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇంకా మెయిన్లీ ఏంటంటేనా, ఇప్పుడు మా టీం వీళ్ళందరూ కనబడేవాళ్ళు కానీ ఆ కెమెరాకి కనబడకుండా, ఇక్కడే కాదు నా వీడియోస్లో కూడా కనబడకుండా చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి మా డీడీ, మా కెమెరామెన్ కానీ, తరువాత ముగ్గురు యాక్ట్ చేస్తే చుట్టూ చాలామంది కావాలి. అంటే అది తీయడానికి, ఇది వాటర్ కానీ, దానికని, దీనికని. సాయి అని ఇందాక ఒక కుర్రాడు వచ్చి ఉన్నాడు, కూర్చున్నాడు, ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. ఆ కుర్రాడు కానీ, సూర్య, వీళ్ళందరూ. ఈ అబ్బాయి దేశం కోసం డైలాగ్ చెప్పాను, శ్రీన్ అని. సో ఎట్లాగో ఎండుకు వచ్చినాం కాబట్టి ఒక్కోళ్ళని పిలవండి, ఒక్కోళ్ళు లైన్కి వచ్చి మీ వెనకలు నిల్చుంటారు వాళ్ళందరూ వీడియోలో. సరే శ్రీన్ ఒకసారి రా. ఈ అబ్బాయి వాట్సాప్ స్టేటస్లో మనం అందరం పడుకునే ముందు కానీ పెడుతుంటాం కదా, అప్పుడే మనలోంచి కవి వస్తాడు. చాలా మంది నా దేశం మీ స్టేటస్లో, మీ లిస్ట్లో ఎవరు ఉండి ఉంటారు, బాధలో ఉన్నప్పుడు స్టేటస్ పెట్ట. స్టేటస్లో ఎందుకు పెట్టండి, ఒక సిచ్యువేషన్ చెప్తుందండి, డైలాగులు రాయని చెప్పా. ఏం పనికొస్తాయి కదా, ఏ పొట్టలో ఏ పాము ఉంది అన్నట్టు. సో అట్లా దొరికారు నాకు. సో అంటే డైలాగ్ రాస్తా ఉంటా కదా, ఒక మంచి డైలాగ్ నాకు బాగా నచ్చింది దేశం కోసం సిరీస్లో. నువ్వు ఒక సైనికుడిగా చనిపోవడానికి సిద్ధపడుతున్నావు, కానీ ఒక రైతుగా బతకడానికి ఎందుకు భయపడుతున్నావు? ఓకే, అంతేగా, నాకు బాగా నచ్చింది. ఒక మంచి డైలాగ్, అది మీకు అర్థమై ఉంటుంది. అవునవును. సో చాలా మందికి కూడా అర్థం కావాలి. సో అక్కడి నుంచి నాకు కొంచెం హెల్ప్ అనగానే పంపిస్తుంటాడు వాట్సాప్లో ఏమైనా డైలాగ్స్ కావాలంటే. ఓకే, నెక్స్ట్ ఉంటారు సాయి అని, డీడీ మా కెమెరామెన్. ఒకసారి డీడీ మా కెమెరామెన్ నాతోనే ఉంటాడు. ఓకే, ఇంకా ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, కాకపోతే ఇప్పుడు వాళ్ళు రావట్లేదు, వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగలేక. ప్రెజెంట్ నాతో ఉంటున్నారు డీడీ. ఇంకా ఫుల్ నాతో లేచిన కాంచి, మార్నింగ్ పడుకొని లేచిన కానించి మళ్ళీ నైట్ పడుకునేంత వరకు నాతోనే ఉండి మొత్తం చూసుకుంటాడు డీడీ. ఇంకా సూర్య బాబు రండి. సూర్య ఈ అబ్బాయిని మీకు తెలిసి ఉంటుంది, ఇందాక నుంచి అప్పటి నుంచి కొల్లు జోకులు ఇస్తున్నాను నేను వచ్చినప్పటి నుంచి. నవ్వాస్తున్నానా? ఏదో కుళ్ళు జోకులు అంటే అర్థం కావట్లే. సూర్య సిరీస్లో చేస్తున్నాడు, ఓకే, తెలుసుకో మిత్రంలో చేశాడు, అన్న అవుతాడు నాకు. ఓకే, తెలుసు కదా సార్. సరే అప్పటి నుంచి కుళ్ళు జోకులు చెప్తున్నావు కదా, ఒక మంచి జోక్ చెప్పు, వాళ్ళని ఎంటర్టైన్ చేయి మన వ్యూవర్స్ని. జోక్ స్పెల్లింగ్ కాదు, జోక్ చెప్పు. జోక్ నేను కామెడీ బాగా చేస్తున్నాను. నేను కామెడీ బాగా చేస్తాను. నువ్వు చెప్పు, చేస్తావా చేయవా? మరి చెయ్యి. చెయ్యాలా? చెయ్యకు, మా టైం వేస్ట్ అవుతుంది. లాగ్ అవుతుంది. టాయిలెట్ వస్తుందా? సడన్గా రాదన్నయ్య. టాయిలెట్ రా, అది సిచ్యువేషన్ బట్టి వచ్చేస్తుంది. కాదు డైలాగ్ వస్తుందా రాదా, జోక్ వస్తుందా రాదా? లవర్ గురించి అయితే చెప్తా. లవర్ గురించి సరే చెప్పు.
నాతో ప్రేమలో ఉండి వేరే అబ్బాయితో తప్పు చేస్తున్నావు అంటే దానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ తప్పు చేసే సమయంలో నేను ఒక్కసారైనా నీకు గుర్తు రాలేదా? నువ్వు గుర్తొస్తే ఆ పొదలకే పోదు కదా. పొదల్లోకి వెళ్ళింది కాబట్టి డైలాగ్ వచ్చింది. ఇంకా మా టీంలో ఎంత బుడ్డోడు ఉంటాడు మీరు చూసారా లేదా మరి, ఇంత నెతీస్ అని ఇంత కుర్రోడు ఉంటాడు, చాలా బాగా ఉంటాడు. బ్లాక్ గుండు ఇంత కుర్రోడు ఉంటాడు. మీరు నా వీడియోస్ చూస్తుంటే రీసెంట్ గా చేయట్లేదు కానీ కేజీఎఫ్ చేశాడు, చాలా బాగా యాక్ట్ చేస్తాడు, చాలా ఇంట్రెస్ట్. మా ఇంటి ఎదురుగా ఆ అబ్బాయి కూడా చాలా బాగా యాక్ట్ చేస్తాడు. ఇప్పుడు లేడు కాకపోతే వచ్చి బాగా మాట్లాడేవాడు ఆడును. అంటే ఆడు కూడా నాతోనే ఉంటాడు, ఇంకా నాతో అన్న అన్న అంటూ నాతోనే ఉండి మా ఇద్దరం మంచిగా ఉంటాం. ఆడికి ఇప్పుడు అంతా 9th క్లాస్ అనుకుంటా, కానీ చాలా బాగా చాలా ఇంట్రెస్ట్, చాలా షూట్ అనగానే ముందు ఉంటాడు గంట ముందు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకందరికి కూడా ఇంట్రెస్ట్ ఉంది చాలా, ఎందుకంటే వాళ్ళు మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే నువ్వు కూడా అంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నావు నువ్వు, అంటే నీకు ఎంత మనీ వస్తుంది ఏంటి అంటే వాళ్ళందరికీ యాక్సెసెస్ ఉన్నాయి, అంటే చూడడానికి ఇంత రెవెన్యూ వచ్చింది ఇన్ని డాలర్స్ వస్తున్నాయని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. అంటే బయట వాళ్ళకి నాతో ఉండరుగా నా గురించి తెలియాలంటే నాతో పాటు ఒక 1 month నా పక్క నుండి ట్రావెల్ చేయాలి, అప్పుడు తెలుస్తుంది. అట్లా నాకు ఏ ఇంట్లో ఉండలేక అందరు నీ దగ్గర ఎంతమంది వచ్చినా నేను మేనేజ్ చేస్తాను ఏదో విధంగా. కాకపోతే సరే ఇంట్లో ఎవరెవరు బాధపడుతున్నారు తినడానికి వాళ్ళందరూ వీళ్ళ ఇంటికి వచ్చేది లేదు, నేనేమంటా తెలుసు, సరే తమ్ముడు నువ్వు రా 3 నెలలు ఉండు, 1 నెల ఉండు, తర్వాత వాళ్ళు పంపించి ఇంకో నెల వేరే వాళ్ళని, అట్లా చాలా మంది పోషించడానికి రెడీ. అయ్యో అట్లా అంటే వాళ్ళకి ఎంత కొంత నేను వర్క్ నేర్పుతానని నేను అనుకుంటున్నాను. ఓకే, నేను ఎంత కొంత నేర్పించగలనని, తప్పనిసరిగా నేర్పిస్తాను. నేను నేర్పించిన వరకు వాళ్ళు తప్పనిసరిగా ఫ్యూచర్లో అదే విధంగా చేయాలి, కానీ బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఫైనల్ గా ఒకటే మాటలో మీ వ్యూవర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటారా? అంటే మెయిన్లీ అది కాదు, ఇంకా అలాగే ఇప్పుడు నా వీడియోస్ పరంగా ఎంత సపోర్ట్ మీకు ఎలా చెప్పాను కదా, బయట చాలా మంది మనకి సపోర్ట్ చేశారని. ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు నాకు మన ఊర్లో ఇంటర్వ్యూ చేయాలనేది నా కోరిక. మీకు ఈ విషయం నేను చెప్పలేదు, అయినా ఇక్కడ కోసం ఇంత దూరం వచ్చారు, అంటే వేరే ఇంటర్వ్యూ చూసుకొని ఇక్కడికి వచ్చారు. మనకి ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు జరిగినాయి అయినా సరే మీరు ఎక్కడ కూడా మీ ఫేస్లో స్మైల్ పోలేదు, నేను గమనిస్తున్నా. అంటే నేను డిసప్పాయింట్ అవుతున్నాను అనుకున్నారేమో, కానీ మీరు అంత దూరం వచ్చి మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవుతున్నానేమో నేను చూస్తున్నా, మెయిన్ పాయింట్ అనమాట. అయితే నా పాయింట్ ఇట్లా ఉంటుంది అంటే బ్రో, నేను ఒకటి చెప్తా, నేను ఎంచుకునేదే మంచి వాళ్ళని ఎంచుకుంటా ఇంటర్వ్యూ. అంటే వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తే జనాల్లో మార్పు రావాలి, అంటే ఒక 1000 మంది చూస్తే అందులో ఒక 10% అంటే ఒక 10 మంది అన్న ఒక 2 అన్నా చేంజ్ అవ్వాలనేది నాది ఒక ఏం ఉంటుంది, నా ఇంటర్వ్యూ త్రూ వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి. దానివల్లనే నేను ఈ పర్సన్ని ఎంత నైట్ అన్నా చేస్తాను. నీకు ఇంకో విషయం చెప్తాను, రీసెంట్గా నేను సూర్యాపేటలో మణికంఠ అనే ఒక అబ్బాయిని నేను ఇంటర్వ్యూ చేసిన. తను హ్యాండిక్యాప్డ్, సో తను నడవలేడు, ఏం చేయలేడు. సో వాళ్ళ అమ్మనే తనకి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి 2 lakhs ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి. సో తను నడవలేడు, ఏం చేయలేడు, అసలు వాష్రూమ్ కూడా పోలేడు, మొత్తం వాళ్ళ అమ్మనే చూసుకుంటారు వాళ్ళ ఇంట్లో. సో వాళ్ళు నాకు మెసేజ్ చేయడం జరిగింది, ఇట్లా నీ వీడియో చూస్తానయ్యా ఒకసారి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయని చెప్పేసి. సో 1 month నుంచి చేస్తున్నాడు. సరే ఒకసారి నేను మొత్తం ఆయన వీడియోస్ చూసి సో వెళ్దామని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం, నేను 6కి వెళ్తే ఫుల్ వర్షం పడి 4 గంటలు పవర్ లేదు. అక్కడ ఉండి అది చేసుకొని నేను రావడం జరిగింది. నా నెక్స్ట్ డే నేను మార్నింగ్ 3కి ఇంటికి వచ్చిన. సో ఆ వీడియో నేను అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజే వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు, అంటే శివ బ్రో ఇట్లా వచ్చిండు, శివ అనే పర్సన్ వచ్చిండు, ఇట్లా చేసిండు, కరెంట్ కూడా పోయింది, బట్ శివ నన్ను గుర్తు చేసుకొని మణికంఠ ఏడుస్తుందని చెప్పేసి ఒక షార్ట్ వీడియో వదిలేరు వాళ్ళు. అంటే నా పాయింట్ ఎట్లుంటుందంటే, మన వల్ల కొందరికి మంచి జరగాలి, సో మన వల్ల చెడు జరగొద్దు. సో ఇప్పుడు నువ్వు కూడా చాలా మందికి చాలా మెసేజ్లు ఇస్తున్నావు, నీ వీడియోస్ చూస్తే మాత్రం వాళ్ళకి చాలా మెసేజ్లు, విడిపోయిన వాళ్ళు కూడా కలుస్తారు. నిజం చెప్పాలంటే కొన్ని ఫ్యామిలీలలో కావాలని గొడవలు పడతారు, అంటే నిజంగా వేరవ్వాలి అది అని. ఇప్పుడు కార్యకర్త సిరీస్లోనే ఉంది అందులో. సో అన్నదమ్ముల అనుబంధం గురించి, అంటే బయట వాళ్ళు వచ్చి గొడవలు పెట్టడానికి ట్రై చేస్తారు తప్ప, సో అన్నదమ్ముల మధ్య అది ఉండదు. సో బయట వాళ్ళు వచ్చి క్రియేట్ చేస్తారు. సో ఇవన్నీ అర్థం చేసుకున్న వాళ్ళకు అర్థం అవుతాయి, కావాలని మూర్ఖులకి అర్థం కావు. సో అది నేను చెప్పేది. సో అందుకే నేను ఎంత లేట్ అయినా ఏదైనా కానీ సో ఈ పర్సన్స్ని మనం జనాలకి ఇంకా పరిచయం చేయాలన్నట్టు ఉంటుంది నాకు, అంతే. చలో మీరు ఇక్కడికి రావడం మా టీం అందరం హ్యాపీ, మేము హ్యాపీ. అండ్ మెయిన్లీ మా రణస్థలం అనే పేరు, శ్రీకాకుళం అనే పేరు మీ ఛానల్లో వినబడ్డం ఇంకా హ్యాపీ అనమాట. నేను ఎప్పుడు ఇదే కోరుకున్నాను, మీ ద్వారా జరిగింది, నిజంగా చాలా ఆనందంగా ఉంది. నా వీడియోలో కూడా నేను పెడతాను తప్పనిసరిగా, అప్పుడు చూస్తారు మెయిన్లీ అనమాట. ఓకే, ఒకవేళ నా సబ్స్క్రైబర్లు ఎవరైనా ప్రతి ఒక్కరు, అంటే నా సబ్స్క్రైబర్లు చూస్తారు అనుకోండి, మీ వాళ్ళు ఎలా చూస్తారు. సో నా సబ్స్క్రైబర్లు చూసిన ప్రతి ఒక్కరు కూడా శివ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అన్న మంచి ఇంటర్వ్యూస్ చేసి ఇస్తాడు. అండ్ మీకు పనికొచ్చేవి ఒక మంచి, అంటే ఈ సొసైటీలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళని వెతికి తవ్వి తీసుకొస్తున్నారు అనమాట. సో తప్పకుండా మీకు యూజ్ అవుతాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే ఇంత ఇప్పుడు నేనే కాదు మీరు కూడా వెయిట్ చేశారు. నిజం చెప్పాలంటే ఈ చెట్లలో ఎక్కడి నుంచి ఏం పురుగులు వస్తాయి ఏం పాములు వస్తాయి ఎవరికి తెలియదు. ఒక 4-5 సార్లు కరెంట్ పోయింది అయినా కానీ మనం ఇట్లనే ఉండి మీరు కూడా నాకు టైం ఇచ్చారు. సో వీళ్ళిద్దరికి బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళు అక్కడ వెళ్ళకుండా ఇక్కడికి రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్గా మీకు కూడా. సో ఫైనల్గా మీ టీం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని చెప్పి నా మనస్ఫూర్తిగా మా శివ స్టూడియోస్ త్రూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.